చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా పరలోక ప్రజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఎన్నికలేని నన్ను మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి నాయన, ముఖ్యంగా ప్రభా మరి హైదరాబాద్ నుండి ఇక్కడికి రప్పించడానికి మీరు చూపిన కృపను బట్టి, క్షేమ ప్రయాణమును బట్టి వందనాలు నాయన. అల్పుడను అయోగ్యుడను నాయన యేసయ్య ప్రభా, మీరు నాతో ఉన్నారని నేను విశ్వసిస్తూ నమ్ముతున్నాను ప్రభా. అయా తండ్రి, గడిచిన కాలం నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సంఘములో తండ్రి, మేము ఈ విధంగా పాల్గొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి యేసయ్య, ప్రత్యేకంగా మరి మీరు మరి మీ బూరగా నన్ను వాడుకొని యేసయ్య కొన్ని మాటలు తండ్రి ఉపయోగకరంగాను మేలుకరంగాను నాయన మా జీవితాలను సరిచేసేది గాను దిద్దుబాటు చేసేది గాను ఉంచుమని, మరి అదేవిధంగా మీకు మహిమకరంగా ఉండే భాగ్యంను దయచేయమని, కొద్ది సమయము యేసయ్య మరి సన్నిధిలో గడుపుటకు ఉపయోగకరంగా ఉంచుమని కొద్ది మనవులు నజరేడైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామపేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదివి వినిపించండి. యెహోషువ 3వ అధ్యాయము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మనస్సు ఎత్తుకొని ప్రజల ముందున నడువరని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. ఓకే, చాలమ్మా, థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మరి సంఘము మరి నేను చెప్పవలసింది ఏదైనప్పటికీ దేవుడు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా వాడబడాలని. ఎందుకంటే చాలా సమయాల్లో మరి కొన్ని సందర్భాల్లో మరి హైదరాబాద్ పట్టణంలో కానీ లేదా మరి మారుమూల ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్, అరకు అలాంటి ప్రాంతాల్లో కూడా నేను వెళ్తుంటాను. నేను జిల్లా పంచాయతీ అధికారిగా మరి ఈ జిల్లాలోనే నేను పనిచేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత నాకు అంతకుముందే మరి దేవుడు కృప చూపి దేవుడు మరి పరిచర్యలో ఉండాలనేది మా తల్లిగారి కోరిక. మరి ఎవరైనా కూడా బాగులేనప్పుడు మరి బలహీనంగా ఉన్నప్పుడు తల్లిలో ఏం కోరుకుంటారు, మరి నా కొడుకును నేను సేవ చేయడానికి నీకు సమర్పించుకుంటాను అన్నాను. తను కూడా మరి ఆ విధంగా సమర్పించుకోవటం జరిగింది. కానీ నేను మరి ఉద్యోగానికి రావటం జరిగింది. మరి ఉన్నత చదువులు చదివి మరి ఆ విధంగా యూనివర్సిటీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా రిటైర్ కూడా కావటం జరిగింది. కానీ మా తల్లిగారు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తు చేసేది, సేవ చేయాలని నేను సమర్పించుకున్నానని గుర్తు చేస్తూ ఉండేది. కానీ నేను ఎప్పుడు కూడా తొలగిపోకుండా దేవునిలో ఎదుగుతూ మరి నాకు సాధ్యమైనంత వరకు మరి ఉద్యోగం చేసుకుంటూ కూడా కొంతమంది సేవకులకు, అదేవిధంగా నేను వెళ్ళే సంఘంలో కూడా పరిచర్యలో పాల్గొనే వాడిని. నాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి నేను ఉపయోగపడేవాడిని. కొన్నిసార్లు నాకెందుకులే మరి వేరే వాళ్ళు చేస్తారని కూడా అనుకునేవాడిని. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవక నడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మాది కరుణాకరయ్య గారు చెప్పినట్టు మాది సూర్యాపేట మిషన్ కాంపౌండ్లోనే మేము ఉంటాము. మరి వారి తాతగారు క్రిస్టఫర్ గారు తాతగారేనండి, బాబాయ్ గారు మరి నేను బాగా ఎరుగుదును. అంతేవిధంగా భద్రయ్య గారని మరి క్రిస్టఫర్ గారి కుమారులను అందరినీ కూడా నేను ఎరుగుదును. ఇతను ఎవరు, మీ సంఘస్థుడా? ఓకే. అయితే ఆ విధంగా చాలామందిని మరి అక్కడ నేను ఎరుగుదును. అయ్యగారికి సంబంధించినటువంటి బంధువర్గాన్ని కూడా నేను అందరినీ ఎరుగుదును. ఎంతో మరి మా నాన్నగారు మరి క్రిస్టఫర్ గారు మరి వారు పని చేసుకుంటూ కూడా ఒక సంఘాన్ని నడిపించేవారు. మొదటిగా మరి పెంతెకోస్తు సంఘం ద్వారా వారు రక్షించబడి వారు అక్కడ పరిచర్య చేసేవారు. ఒక కాపరిగా కూడా సంఘాన్ని నడిపించేవాడు. నడిపిస్తున్నప్పుడు మా నాన్నగారు వారు ఆత్మీయంగా ఎంతోగానో మరి ఎప్పుడు కూడా వారితో సహవాసం కలిగి ఉండేవారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా సూర్యాపేట నుండి మరి నేను మెదక్ జిల్లాలో ఉద్యోగం స్టార్ట్ చేసి మెదక్ జిల్లాలోనే ముగించడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ మెదక్ జిల్లాలో,
రిటైర్ కావటం కూడా మెదక్ జిల్లాలోనే రిటైర్. మధ్యలో మరి రంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు వెళ్ళి రావటం జరిగింది. అంటే ఈ యొక్క సమయంలో మరి నేరుగా మనం సమయం కూడా లేదు కాబట్టి మరి వాక్యానికి వెళ్ళిపోదాం. ఈ సమయంలో దానికంటే ముందుగా మరి మీ అందరికి కూడా ఈ 76వ గణతంత్ర శుభములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మన యొక్క భారతదేశము బ్రిటిష్ వారి చేతుల్లో ఉండి మరి మనము వారికి బానిసలుగా వారికి కట్టుబడి మనము జీవించవలసిన పరిస్థితి, స్వేచ్ఛ లేని స్థితిలో మనం ఉండి ఉంటిమి. 76 సంవత్సరాల క్రితము మనకు స్వాతంత్రం వచ్చి ఆ స్వాతంత్రం ద్వారా మనము స్వపరిపాలన చేసుకోవటానికి, మనమే పరిపాలించుకోవటము, మనమే నిర్ణయించుకోవటము, మనమే దాన్ని అనుభవించటము, ఈ విధంగా చేసుకోవటానికి 76 సంవత్సరాల క్రితము లేకుండే. కానీ 76 సంవత్సరాల క్రితము మనకు వారి నుండి విముక్తి కలిగింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే ఐగుప్తు నుండి విముక్తి చెందిందో మరి వారికి మరి విముక్తి చెందాలంటే దాదాపుగా 40 సంవత్సరాలు వారు బానిసత్వంలో అతి కష్టమైనటువంటి పనులు చేయిస్తూ బానిస అంటే ఇంకా ఆ స్థితిలో మనం వెళ్ళలేదు. కానీ ఆ రోజుల్లో బానిసలంటే వారికి సొంతంగా ఆలోచించటానికి అవకాశం లేదు, సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు, స్వతహాగా వారు అనుకున్న విధంగా జీవించటానికి కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారితో పని చేయించుకుంటూ అనేక శ్రమలను పెడుతూ ఆ యొక్క రాజు వారిని బానిసలుగా ఉంచుకున్నారు. బానిసలుగా ఉంచుకున్నప్పుడు వారు దేవుడిచ్చినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఎవరయ్యానంటే మరి నిన్ను నన్ను ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో ఆ విధంగా వారికి ఆ దినములలో యెహోవా దేవుడు వారికి వాగ్దానము చేసినట్టు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు కాబట్టి దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడు. కాబట్టి వారు ఆ శ్రమల గుండా వెలుచున్నప్పటికి కూడా వారికి తోడుగా ఉంటూ వారిని విడిపించిండనమాట. ఆ విధంగానే మనను కూడా విడిపించి స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులుగా చేస్తే ఆ స్వతంత్రమును మరి మనము వేరే విధంగా తీసుకువెళ్లకుండా, విచ్చలవిడిగా వెళ్లకుండా ఒక ధర్మశాస్త్రం, ఆ దినాల్లో ధర్మశాస్త్రం అనేవారు, ఈ రోజుల్లో మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, మనకు ఒక గ్రంథం ఉంటుంది. ఏంటంటే అది భారత రాజ్యాంగం అనేది ఉంటుంది. భారత రాజ్యాంగానికి లోబడి, కాన్స్టిట్యూషన్కు లోబడి మాత్రమే మనం జీవించాలి. మరి మనం ఇష్టం ఉన్నట్టు చేయటానికి వీలలేదు. ఏదైనా ఒక తప్పిదం చేస్తే మనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆ దినాల్లో కూడా మరి ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోయినప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారము చాలా కఠినంగా ఉండేటువంటి రోజులు, కఠినంగా ఉండేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో మరి శిక్షలు పడేవి. అప్పుడు దేవుడు ఎంచుకున్న ప్రజలు వాళ్ళని విడిపించాలనుకున్నప్పుడు మరి వారికి ఒక నాయకుడు మోషేను పిలిచాడు. మోషేను పిలిచి మోషే ద్వారా మరి తనను ఆ యొక్క ఐగుప్తు నుండి నడిపిస్తున్నప్పుడు మరి అనేక బాధలు, ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు అనేక కష్టములు, అనేక బలహీనతలు వచ్చినప్పుడు వాటి నుండి కాపాడుతూ ఎప్పటికప్పుడు కూడా దేవుడు వారిని రక్షించడం జరిగింది. 40 సంవత్సరాలలో వారి వస్త్రములు పాతగిల్లలేదు, మరి వారి చెప్పులు మరి అరిగిపోయినట్టు కూడా చూడలేదన్నమాట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. వారికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని విడిపించడం జరిగింది. మోషే మరి ఏ విధంగా నడిపించాడో ఆ తర్వాత మోషే తర్వాత ఈ యొక్క యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మరియు యెహోషువ రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఇప్పుడు మీరందరూ కూడా ఏదో ఒకటి ఆశించి ఇక్కడికి వచ్చిన వారం అంటున్నాం, అవునా కాదండి? ఇక్కడికి ఎందుకు వస్తాం మనము? ఏదైనా ఒక మేలు జరుగుతుంది, ఏదైనా ఒక గొప్ప కార్యం జరుగుతుంది, ఏదైనా నా కుటుంబానికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చినాం. లేకపోతే ఇప్పటికి వచ్చేవారం కాదు. కొంతమంది ఉండొచ్చు, ఏం లేదు నేను భక్తి కొరకు వచ్చాను అని అంటుండొచ్చు. అది కూడా మంచిదే. కానీ భక్తి కొరకు వచ్చినప్పటికి కూడా ఆ భక్తి కూడా మనకు రావాలంటే అది మన స్వార్థం అయి ఉంటుంది. ఎందుకంటే దీనికంటే గొప్పదని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆ భక్తి చేయటానికి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి మన స్వార్థము ద్వారా మనం ఇక్కడికి రావటం జరిగింది. ఆ దినాల్లో కూడా మరి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, యెహోషువకు కనపడి మోషే చనిపోయిన తర్వాత మోషేకు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? సంతాప దినాలు ప్రకటించాల్సి ఉంటుంది. వారి గురించి అంగలార్చాల్సిన అవసరం ఉంటుంది, వారి గురించి విలపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దినాలు ముగియక ముందే ఈ యెహోషువను దేవుడు మరి అలాగనే మోషేతో పాటు తరఫీదు ఇచ్చి మోషేతో మాట్లాడుతుంటాడనమాట. ఈ ఇశ్రాయేలు ఇక్కడికి వచ్చే మీరు ఎలా అయితే ఉన్నారో అనేక సార్లు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యానికి అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాం. మీ సాక్ష్యాలను బట్టి మీకు మంచి లోతైన అనుభవం ఉన్నట్టు కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి చిన్నదానికి పెద్దదానికి మీ జీవితాల్లో జరిగినటువంటి కార్యములను బట్టి మీరేం చేశారంటే
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, సాక్ష్యం చెప్పినారు. నిజమే. కాబట్టి ఆ దినాల్లో మరి మోషేకు ఒక తర్ఫీదు ఇచ్చాడు. మీకు ఎలా అయితే తర్ఫీదు ఇచ్చాడో మోషే యెహోషువకు కూడా తర్ఫీదు ఇచ్చాడు. యెహోషువకు తర్ఫీదు ఇచ్చి శిక్షణ ఇచ్చి ఈ యొక్క 6 లక్షల మందిని ఎక్కడికైతే కానానుకు నడిపించాలనో, వారికి ఏదైతే వాగ్దానం చేసిండో, ఒక మంచి దేశాన్ని ఇస్తాను, ఈ కష్టాలన్నీ పోతాయి, ఈ బలహీనతలన్నీ పోతాయి, మీరు మరి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుందని వారికి చెప్పినప్పుడు వారు ఆ నాయకత్వంలో నడుస్తున్నాడు. మరి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు, ఇంకొక నాయకుడు వచ్చాడు, యెహోషువ వచ్చాడు. యెహోషువ వీరి పక్షాన వీరు మంచి జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే సంతోషపడుతున్నారు. మరి వారికి లాభం జరిగినప్పుడు సంతోషపడుతున్నారు, వారికి ఆహారం మంచిగా దొరికినప్పుడు సంతోషపడుతున్నారు, మరి వారికి దాహం వేసినప్పుడు మరి మంచి నీరు దొరికినప్పుడు సంతోషపడుతున్నారు. కానీ చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, నడవాల్సి వచ్చినప్పుడు, మరి వారికి ఇబ్బందులు అయినప్పుడు, ఏంటి ఈ యొక్క శ్రమ, ఏంటి మా ఇబ్బంది, మనం ఎందుకు ఇక్కడ ఐగుప్తులో ఉంటేనే మంచిగా ఉండు కదా, ఆ దొర దగ్గరనో లేదా ఆ రాజు దగ్గరనో ఉంటే బాగుంటుంది కదా, శ్రమలైనా పర్వాలేదు కానీ ఇక్కడ బువ్వ దొరుకుతుంది, అక్కడే బాగుంది, ఈ అడవిలో నడవటం ఎందుకని వాళ్ళు అనుకొని ఉండవచ్చు, అనుకొని సనుగుటం గుణగటం చేస్తున్నారట. సనగటం గుణగటం చేస్తారు. అర్థమవుతుందా? నేను స్పీడ్గా పోతున్నాను, ఓకేనా? ఏం అర్థమవుతుందా? ఓకే. అయితే వారు యెహోషువతో కూడా ఏమంటున్నారంటే, సనిగినప్పుడు, వారు చెడిపోయినప్పుడు, వారు దేవుని దూషించుకుంటున్నారు. మనసులో ఏదైతే అనుకుంటామో మనసులో దేవునికి తప్పకుండా కూడా తెలుస్తుంది. కాబట్టి వారు కూడా మానవులే కాబట్టి వారు మనసులో ఏమనుకున్నారంటే, ఈ దేవుడు ఎందుకు మనకి ఇంత కష్టపెడుతున్నాడు, మాకు దేవుడు వద్దు ఏమొద్దు అని ప్రక్కకు పోతున్నారు. ఆ ప్రక్కకు పోతున్నప్పుడు దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే, ఆ దేవుడు ఉగ్రత వచ్చి వీరిని మరలా మరి ఇబ్బంది పెట్టి వీరి మీద వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా మనం గమనించవచ్చు. అప్పుడు ఈ నాయకుడు ఏం చేస్తాడంటే, యాజకుడు ఏం చేస్తాడంటే, కాపరి మీ గురించి ఏ విధంగానైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు వారు యెహోషువ ప్రార్థన చేశాడట. అయ్యా, మరి ఈ ప్రజలు తప్పిపోయినరు, ఈ ప్రజలు నశించిపోతున్నారు, ఈ ప్రజలు నీ మాట వినట్లేరు, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వీరిని ఎలాగైనా రక్షించయ్యా, ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి ఈ ప్రజలను రక్షించినట్లయితే నీవు ఏదైతే నడిపించాలనుకున్నావో ఆ దేశానికి మేము పోతాం, సంతోషానికి పోతాం, కాబట్టి సంతోషంగా జీవించగలుగుతాం, కొంచెం దూరంలో ఉన్నాము, ఈ ఒక్క అవకాశం ఏంటి అని దేవుని మొరపెట్టాడు యెహోషువ. మొరపెట్టినప్పుడు ఏం వాగ్దానం చేసినాడంటే, మరి ఏం మాట అంటున్నాడంటే, మరి 5వ వచనం, మరియు యెహోషువ దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఎవరికైనా ఇష్టం ఉండదండి అద్భుత కార్యాలు చేస్తానని? మళ్ళా కూడా వారు సంతోషపడ్డారు ఈ మాట విని. అద్భుత కార్యాలు జరుగుతాయట, మనం పండగ చేసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ అద్భుత కార్యం ఏమైంటుందో అని వారు ఎంతో ఆశతో విన్నారు. మీరు కూడా మరి గొప్ప విషయాలు చెప్పినప్పుడు దేవుడు మనకి ఇట్లా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అన్నప్పుడు మనం కూడా చాలా సంతోషపడుతుంటాం. కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడంటే, కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడన్నప్పుడు మనం ఎంతో సంతోషపడతాం. కానీ దేవుడు ఆ కార్యాన్ని చేయటానికి మన మనసును ఎరిగిన దేవుడు కాబట్టి, అనేక సార్లు దేవుని మనం శోధించినాం కాబట్టి, దేవుడికి కండిషన్స్ పెట్టాం కాబట్టి, దేవుడు చెప్పినట్లు వినలేదు కాబట్టి, ఈసారి ఏమంటుండ్రు, మీరందరూ కూడా అపరిశుద్ధులైపోయారు, మీరందరూ కూడా చెడిపోయినట్టు ఉన్నారు. కాబట్టి ఎందుకు చెడిపోయారు అని అంటే, యెహోషువ 7వ అధ్యాయం చూసినట్లయితే, యెహోషువ 7 13 నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేలులారా, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఏమంటున్నాడు? మీ మధ్యలో ఏమున్నదట? శాపగ్రస్తమైనది ఒకటి కలదు. అదేంటిదమ్మా? మీరు ఆ శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. కాబట్టి మనం కూడా
మరి ఈ యొక్క సమయంలో ఇజ్రాయేలులతో ఈ దేవుడు యెహోవా దేవుడు ఏం మాట్లాడానంటే, మీ మధ్యలో ఒక శాపగ్రస్తమైనటువంటిది, ఆ శాపగ్రస్తమైనది మీరు నిర్మూలించుకుంటేనే, మీ శాపగ్రస్తమైనది తొలగించుకుంటేనే, మీ అవిధేయత తీసివేస్తేనే, మీ వ్యతిరేక స్వభావములు తీసివేస్తేనే, దేవుని సన్నిధికి మీరు వస్తే మాత్రమే మరి మీకు ఈ యొక్క గొప్ప కార్యము జరుగుతుంది. లేనట్లయితే ఈ గొప్ప కార్యం జరగదు. ఏంటిది ఆ శాపగ్రస్తమైనదని అంటే, మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 13 దోపుడు సొమ్ము అంటే వారు ఎప్పుడైతే శత్రువులను ఓడించినారో అక్కడ వెండి బంగారం ఇవన్నీ కూడా ఉంటున్నప్పుడు ఆ వెండి బంగారాన్ని తీసుకురాకుండా ఆ యొక్క దేశం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నశించిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వెండి బంగారాన్ని అక్కడ భద్రపరిచేవారు. కానీ ఇందులో ఒక ఆయనకు ఒక ఆశ పుట్టింది, అతనికి ఒక ఆశ పుట్టింది. ఆకాన్ అనే అతను ఉన్నాడు. ఆకాన్ అనే అతను ఏం చేశాడనంటే ఆ శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించుకున్నాడట. ఇది ఏమైతలే, ఎవరు చూస్తలేరు కదా, నేను కొంత బంగారాన్ని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తను ఏం చేశాడనంటే ఆ బంగారాన్ని తన దగ్గర దోపుడు సొమ్ముగా దాచుకున్నట్లు మనం గమనించవచ్చు. మనం కూడా మన జీవితాల్లో అనేక సార్లు ఏదైతే వద్దన్నామో, ఏదైతే మరి ఆ దేవుడు చెప్పి ఉన్నాడో అది మాత్రము చెయ్యము. అది తప్ప ఏదైనా చేస్తానికి మనం ఆలోచిస్తుంటాం. ఎందుకంటే చెడు అనేది ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది. చెడు అనేది ఆకర్షణ ఉంటుంది. చెడు ఎప్పుడైనా ఎవరైనా త్వరగా చెప్తే మరి అది తొందరగా గ్రహించగలుగుతాం. మంచిని అనేక సార్లు గ్రహించాం. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా. చెడుకు మంచికి ఎంత తేడా ఉంటుందంటే, మరి ఎవరైనా ఒక స్నేహితుడు ఏం చేస్తాడనంటే మరి తనకు చెడు అలవాట్లు ఉంటాయి. ఆ చెడు అలవాట్లలో ఇంకొక స్నేహితుని పట్టుకొని ఆ చెడు అలవాట్లు మరి అభ్యసించమని చెప్పినప్పుడు, చెడు అలవాట్లు చేయమన్నప్పుడు, లేకపోతే మందు తాగమన్నప్పుడు, లేకపోతే సిగరెట్ తాగమన్నప్పుడు మరి మొదటగా మరి దాన్ని వ్యతిరేకించినప్పటికి కూడా తర్వాత దాన్ని తీసుకోవటం జరుగుతుంది. తర్వాత అతని ప్రమేయం లేకుండా ఆ చెడుకు బానిసగా మారిపోతాడు. ఎందుకంటే దాంట్లో ఏదో ఒకటి ఆయనకు ఆకర్షించబడినటువంటి విషయం ఉంటుంది. ఏదో సంతృప్తి, తాత్కాలికమైన సంతృప్తి దాంట్లో ఉంటుంది. కానీ ఆ తర్వాత తనకు వచ్చే నాశనాన్ని తను తెలుసుకోలేని స్థితిలో బానిసగా మారిపోతాడు. అదే ఒక వైద్యురాలు ఉన్నది. ఒక వైద్యురాలు ఏం చేస్తుందంటే, అయ్యా బాబు, నువ్వు నీ పిల్లలకు టీకా మందు వేస్తే బాగుంటుంది అనేది ఒక 50-40 సంవత్సరాల క్రితం ఏమే చేసేవాళ్ళు, టీకా మందులు వేసేవారు. టీకా మందులు వేయటానికి వస్తే వాళ్ళు ఆ చిన్న పిల్లని ఎత్తుకొని వాళ్ళు పారిపోయేవాళ్ళు. అవునా? ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారా అండి? పారిపోయే వాళ్ళ టీకా మందు వేసినప్పుడు ఎవరైనా వస్తే ఆ జ్వరం వస్తుంది అనుకోనో, లేకపోతే కాలు చేయి పడిపోద్దని వారేమి వెళ్ళిపోయేవారు అనమాట. కానీ ఆ టీకా మందు వేయటం ద్వారా పోలియో రాకుండా, కాలు చేయి పడిపోకుండా మరి తనకు మేలు జరుగుతుందని తను గ్రహించలేకపోయాడు. అంటే మంచిని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వారికి అర్థం కాదు. అప్పుడు ఆ యొక్క ఎండిఓనో లేకపోతే అక్కడ ఉన్న ఇతర అధికారులు, పై అధికారులు వచ్చి అక్కడ ఏం చేస్తారంటే బలవంతంగా వారిని తీసుకొచ్చి ఆ టీకా మందును ఇచ్చేవారు. ఆ విధంగా టీకా మందు ఇవ్వటం వలన పోలియో రాకుండా ఉండేది. అంటే ఒక మంచిని చేయాలంటే చాలా బలవంతం అవసరం ఉంటుంది. అదే చెడు చేయాలంటే వెంటనే స్వీకరిస్తాం. కాబట్టి చెడు ఒక సినిమాకి పోవాలన్నా, లేకపోతే ఇంకా వేరే దగ్గరికి పోవాలన్నా ఎవరి ప్రమేయం లేకుండా ఒకరిని చూసి ఒకరు వెళ్తుంటారు. కాబట్టి చెడు అనేది తొందరగా మనం మనసులోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా వీరేం చేశారు, ఇజ్రాయేల్ ప్రజలల్లా చెడు చేయటం జరిగింది. ఆకాన్ అనే అతను దోపుడు సొమ్ము తీసుకున్నారన్నమాట. ఆ దోపుడు సొమ్ము ఒకతను చేస్తే అది శపితమైందిగా మారుతుంది. ఎవరికి? ఆకానుకు ఒక్కనికే శపితమైందిగా మారలేదు. ఎవరికి శపితమైంది మారిందంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా శపితముగా మార్చబడుతుంది. శపితముగా మార్చబడి అప్పుడు దేవునికి కోపం వచ్చి ఏమంటాడని అంటే వారికి విజయమును అనుగ్రహించాడు. ఎందుకంటే వారిలో అది ఉన్నంత కాలము వారికి విజయం దొరకదు. శత్రువులే గెలుస్తుంటారు. వీరంతా కూడా ఓడిపోతుంటారు. అది నిర్మూలం చేస్తే, అది తొలగించుకుంటే మాత్రమే నీకు విజయం వస్తుంది. నీలో కూడా చెడు అలవాట్లు ఉండవచ్చు, నీలో కూడా అబద్ధాలాడే గుణం ఉండవచ్చు, నీలో గునుగుడు సనుగుడు ఉండవచ్చు, లేకపోతే నీలో తాగుడు ఉండవచ్చు, వ్యభిచారం ఉండవచ్చు. పెద్ద పెద్ద తప్పులని కాదు, చిన్న చిన్న తప్పులు కూడా ఉండవచ్చు. నీ తప్పిదములను బట్టి నీ కుటుంబం కూడా ఆ పరిస్థితిలో శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను అనుకున్నాను,
ఏ ఒక్కరితోటైనా దేవుడు మాట్లాడాలి. ఉదయకాలంలో ఏ ఒక్కరితోటైనా, ఏ ఒక్క కుటుంబంలోనైనా దేవుడు మాట్లాడి వారిలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన విషయాలు తీసివేయబడితే మరి ఆ యొక్క దేవుడు ఎంతో సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు వారు వినలేదు. కాబట్టి శుద్ధీకరించుకోమని చెప్తున్నాడు. నీకు అద్భుత కార్యం జరగాలి, నీ కుటుంబంలో మేలు జరగాలి, లేకపోతే నీ పొలము పండాలి, నీ యొక్క గేదెలు మంచిగా పాలియాలి, లేకపోతే ఈ యొక్క మరి ఈ లోకపరంగానే కాకుండా వీటి అన్నిటికంటే భిన్నమైనటువంటి పరలోక రాజ్యానికి మరి మార్గము ఎలా దొరుకుతుందా అని అంటే, నీవు నీతిగా నిజాయితీగా దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తే మాత్రమే దొరుకుతుంది. ఆ జీవించాలని అంటే నీకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని మొదటిగా దూరపరచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే, మన హృదయంలో మరి ఒక 75% మంచిని పెట్టుకుంటాం, ఒక 25% ఏం పర్వాలేదులని ఏం చెప్పుకుంటాం, చెడును కూడా పక్కకు పెడుతుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని 75% ఈ హృదయంలో పెడతాం, 25% లోకానికి పెడుతుంటాం. కానీ దేవుడు ఈ 75%లో ఉండటానికి ఇష్టపడడు. ఎందుకంటే నీ యొక్క హృదయము నివాసయోగ్యంగా లేదు, నీ యొక్క హృదయము శపితముగా ఉంటుంది, నీ యొక్క హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి శుద్ధీకరించబడదు. 100% అది శుద్ధీకరించబడితేనే దేవుడు వచ్చి నీ హృదయంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన మధ్యలో కూడా మరి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా అయితే దేవుడు వాగ్దానం చేశాడో, ఇజ్రాయేల్ ప్రజలకు విజయము రానప్పుడు, శత్రువుల ఎదుట ఓడిపోయినప్పుడు వారు ఏ విధంగా అయితే దేవుని వేడుకున్నప్పుడు, ఆయన మంచిది, నేను విజయాన్ని ఇస్తాను, మీకు మరి కావలసినవి అనుగ్రహిస్తాను, కానీ మీరు ఒక పని చేయవలసి ఉంటుంది, మీరు శుద్ధీకరించుకోవాలి. మొదటిగా ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించబడాలంటే ఈ 25% మనసు లోపల ఏమైతే ఉందో దాన్ని కూడా మనము క్లీన్గా చేసుకోవాలి. అది క్రిస్మస్ నాడు మరి మన యొక్క మరి అలంకరణ చేసి శుభ్రం చేసి మన ఇల్లును శుభ్రం చేసిన విధంగా కాదు, ప్రతిదినం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదినం కూడా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు శుభ్రపరిస్తేనే ఏ రోజుకు ఆ రోజు దేవుడు మన హృదయంలో జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మరి ఆలయం ఏదయ్యానంటే, ఈ కట్టుకున్నటువంటి ఆలయం కంటే ముఖ్యంగా ఈ హృదయమే దేవుని ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని మనం ప్రతినిత్యం కూడా శుభ్రంగా ఉంచితే శపితమైనవి తొలగించబడతాయి. ఆకాను బట్టి ఆ రోజు అపజయం కలిగింది, నిన్ను బట్టి నీ కుటుంబంలో అపజయం ఉండొచ్చు, నీ భర్తను బట్టి అపజయం ఉండొచ్చు, నీ కుమారుని బట్టి అపజయం ఉంటుండవచ్చు. కాబట్టి మనము మన కుటుంబంలో కానీ ఎవరైనా సరే శపితమైన విషయాలు, దేవునికి వ్యతిరేకమైన విషయాలు చేయకూడదు అన్న పని చేసినట్లయితే మరి దేవుడు విజయం అనుగ్రహించడు. ఎందుకు మరి నేను చర్చికి వస్తున్నానే, ఎందుకు నేను ఆజ్ఞలు గైకుంటున్నానే, పాస్టర్ గారు చెప్పినట్టు చెవిస్తున్నానే, 10వ భాగం ఇస్తున్నాను, లేదా నా పంట పొలాల్లో పండినటువంటి తీసుకొచ్చి కానుకలుగా సమర్పిస్తున్నాను అని నువ్వు అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. ఆనాడు ఒక వ్యక్తి వచ్చి దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా పరలోక రాజ్యం నేను చూడాలంటే ఏమి చేయాలంటాడు. ధనవంతుడు వచ్చి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదట. మార్కు సువార్త మరి 10వ అధ్యాయము 17-23 ఒకసారి చూడండి. ఏమి విడిచిపెట్టలేదో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17-23 చదవండి. 10వ అధ్యాయము మార్కు 10:17-23. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయవలను ఆయన అడిగాను. యేసు దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించవలను ఆజ్ఞ నీకు తెలియను కదా అతనితో చెప్పాను. అందుకు అతడు ఏమన్నాడు వినండి. బోధకుడా, బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందంటుండు. దేవుడు ఏమంటుండు? ఇంకా ఒకటి కొదువుగా ఉంటుంది. ఏంటిదట కొదువైంది? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మివేసి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాను.
అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. నిజంగా కూడా మనం కూడా మరి అన్నీ చేస్తూనే ఉన్నాం. బాల్యం నుండే చేస్తున్నాం. చిన్నపిల్లలైతే నేను సండే స్కూల్ నుంచి చేస్తున్నాను, నాకు అన్నీ తెలుసు, చెప్పింది చెప్పినట్టుగానే చేస్తున్నాను. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, ఆ ఒక్క ఆజ్ఞను ఒకటి కొదవగా ఉందంట. నీ హృదయంలో నీకొకటి కొదవగా ఉండవచ్చు, లేకపోతే నీకొకటి కొదవగా ఉండవచ్చు. ఎవరెవరికి ఏ కొదువుగా ఉందో, ఏ ఆజ్ఞను మనం పాటించలేకపోతున్నామో, ఏది శపితమైనటువంటి విషయాలు మన జీవితంలో ఉన్నాయో, ఆ ధనవంతుడు ఏ విధంగా మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడట. ఇది నా వల్ల కాదు, ఏదైనా చేస్తా కానీ ఇది మాత్రం నేను చెయ్యను అని అన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి నీవు అనే పరిస్థితిలో ఉన్నావా? నీకు దీవెనలు రావాలంటే రాదు, శపితమైనవి నిర్మూలం కావు. కాబట్టి ఈ ధనవంతుడు కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు ఆకాను వదిలిపెట్టలేదు. ఈ మరి క్రీస్తు కాలంలో మరి క్రీస్తుని వెంబడించడానికి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నాను అన్నాడు. కానీ ఆ ఒకటి చేయలేదు. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ విధంగా వెళ్ళిపోయేవారేమో, కఠినంగా అనిపిస్తుండవచ్చు, బాధగా అనిపిస్తుండవచ్చు, మరి నేను చేయలేని స్థితి, అది నాకు అసాధ్యమని నువ్వు అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏది చెప్తే అది మనం చేయవలసిన వారమే. అప్పుడు దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉంటుండు. అంతేకాకుండా మరి ఆనాడు సమరయ స్త్రీ కూడా మరి దేవుని బోధన విని ఆమె వెంటనే ఎక్కడికి, ఊర్లోకి వెళ్ళిందట. ఊర్లోకి వెళ్ళి ఏమి ఉన్నది, తనతో పాటు ఆ కుండను ఉంచింది. ఆమె ఆ కుండను ఉంటుంది, ఆ కుండను విడిచి వెళ్ళాను అని ఉంటుంది. ఆ కుండను విడిచి వెళ్ళాను అంటే, ఆ కుండ అంటే, కుండ దేనికి సూచన అంటే పాపమునకు సూచన. ఆ పాపాన్ని కడుపులో పెట్టుకోకుండా ఆ కుండను పగలగొట్టి, పాపాన్ని పగలగొట్టి, తన జీవితంలో మరి వ్యతిరేకమైన స్వభావములన్నీ తీసేసి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుని బోధలకు ఆకర్షితురాలై, దేవుడే దాహం తీర్చగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగినాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఈ యొక్క సువార్తను నేను చెప్పాలంటే నా యొక్క జనులు అనేక మంది ఉన్నారు, వారిని రక్షించుకోవాలని ఆ కుండ, ఆ పాపపు కుండను అక్కడే పగలగొట్టిందట. నీవు నేను ఆ కుండను పగలగొట్టడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనేక సార్లు దేవుడు కావాలి, ఈ పాపపు కుండ కావాలి. పాపపు కుండ పగలగొడితే, పాపాలు తీసివేస్తే మాత్రమే మనకు దేవుడు సమీపముగా ఉంటాడు, దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. అంతేకాకుండా మరి ఇంకా కొంతమందిని కూడా మనం చూడవచ్చు. రాహేలును చూడవచ్చు. మనం రాహేలును మరి ఆదికాండం 31:34 చూడండి. ఆదికాండం 31:34. ఆ రాహేలు ఏం చేస్తుందంటే, యాకోబు ధనవంతుడిగా మరి ఎక్కువ మరి ధనవంతుడు అయిన తర్వాత తన మామ నుండి వేరైపోయి తన యొక్క గేదెలను, గాడిదలను, అన్ని సమస్తమును తీసుకొని వస్తున్నప్పుడు, మామకు చెప్పి వస్తున్నప్పుడు తండ్రికి తెలవకుండా ఆ రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. సరే, పర్వాలేదు, చాలు, ఇదంతా నీకు తెలిసిన స్టోరీ. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఆ తండ్రి పూజించినటువంటి విగ్రహములను తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొని వచ్చిందంటే, ఆ తండ్రి దీవించబడటానికి కారణం, లేకపోతే యాకోబు ఆమెకు దొరకటానికి కారణం, దీవించబడటానికి కారణం ఏమనుకుంటుందంటే, ఇప్పటి వరకు యాకోబుతో ఉన్నప్పటికి కూడా యాకోబు దీవించినటువంటి దేవుడు మరి నిజమైన దేవుని మాత్రం తను తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. యాకోబును మరి అంతగా దీవించి అబ్రహాముకు మరి ఏ విధంగా వాగ్దానం చేశాడో, ఇస్సాకు ఏ విధంగా వాగ్దానం చేశాడో, అదేవిధంగా తనకు కూడా వాగ్దానం చేసి దీవించాడు. కాబట్టి ఆ దీవెనలు వచ్చిన దేవుని మర్చిపోయి ఈమెమనుకుంటుందంటే, యాకోబు నాకు దొరికినాడంటే ఎలా దొరికింది అనుకుంటుంది. ఆమె ఆ విగ్రహాలను బట్టే దొరుకుతుంది. తన తండ్రి చాలా రిచ్ అయిపోయాడు, ధనవంతుడయ్యాడు. ఎలా ధనవంతుడయ్యాడు అంటే, ఆ విగ్రహాలను బట్టే ధనవంతుడయ్యాడు. మా కులదేవత, మా బలిదేవత అనుకొని ఆమె ఏం చేసిందని అంటే, ఆ వాటిని పట్టుకొని సాటుగా తీసుకొని వచ్చి, ఎందుకంటే తండ్రి కంటే ఆమె ధనాన్ని ప్రేమిస్తుంది, తండ్రి కంటే దేవుణ్ణి ప్రేమిస్తలేదు, తండ్రి కంటే ఈ యొక్క దేవతలను ప్రేమిస్తుంది. కాబట్టి అవి దాని ద్వారా లాభం కలుగుతుందనే ఉద్దేశంతో తనకు తెలియక వాటిని చాటుగా దొంగిలించి వాటిని పెట్టెలో పెట్టి తీసుకొని రావటం జరుగుతుంది. మనం కూడా ఏదైతే మనకు అనేక సార్లు మన జీవితంలో తీసివేసుకోలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అన్ని చేస్తా కానీ ఆ సీరియల్ చూడకుండా నేను ఉండలేను, అన్ని చేస్తా కానీ మరి ఇంకొకటి చేయకుండా ఉండలేను. ఆదివారం మాత్రం నేను ప్రతి ఆదివారం రమ్మంటే మాత్రం
నేను రాలేను, లేదా సండే స్కూల్కి రమ్మంటే నేను రాలేను. కాబట్టి ఆ విధంగా రాహేలు ఆనాడు ఆమె మరి తనకంటే ముందు లేయాకు పిల్లలైనరు కానీ రాహేలుకు పిల్లలు కాలేదు. ఎందుకనంటే తన దగ్గర శపితమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? శపితమైన విషయాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు మన దగ్గర కూడా ఉంటే దేవుడు మనల్ని దీవించలేదు. రాహేలుకు చాలా కాలం తర్వాత మరి పిల్లలు పుట్టినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఆ రాహేలు విడిచిపెట్టలేకపోయింది. కాబట్టి అవి చాలా మంచిగా అనిపిస్తుంటాయి, చాలా సౌందర్యంగా అనిపిస్తాయి. అరే పలాంది మాత్రం నేను వదిలిపెట్టలేను అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కాబట్టి దేవుడు అది మాత్రమే వదిలిపెట్టాలంటాడు దేవుడు. మనం అది మాత్రమే వదిలిపెట్టామని మనం అనుకుంటాం. కాబట్టి మనలో ఉన్న అభ్యంతరకరమైన విషయం ఏదైనా కావచ్చు, తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకా ఏదైనా వేరే విషయాలు ఏదైనా కావచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు అవి మాత్రం వదిలిపెట్టకుండా దేవుని ఎడల ఎంత భక్తి చేసినా కూడా ఉపయోగం లేదండి. ఎప్పుడు నువ్వు ఆదివారం ఇక్కడికి వచ్చినా ఉపయోగం లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా ఒకటే, ఇక్కడికి వచ్చినా ఒకటే. ఎందుకు దీవించబడలేకపోతున్నావు? దేవుని గురించి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఆ యొక్క త్యాగం దేవుడు మరి నీ కొరకు ఆ రక్తాన్ని చిందించాడే, నీ పాపముల కొరకు, నీ యొక్క దోషముల కొరకు, నీ యొక్క వ్యసనముల కొరకు అన్నిటినీ తీసివేయటానికి వెల పెట్టి మనను కొని ఉన్నాడు. ఏం వెల? డబ్బు చెల్లించలేదండి. ఏం చెల్లించాడు ఆయనంటే తన రక్తాన్నే ప్రాణంగా పెట్టి, తన ప్రాణాన్నే ప్రాణంగా పెట్టి మనను కొనుక్కున్నాడు. మనమేమనుకుంటున్నాం? మనం సొత్తు అనుకుంటున్నాం. మన సొత్తు మా అమ్మకు అన్నది, లేదా నా మంచి వంశము, ఆ వంశం నుంచి వచ్చిన కానీ నాకు పరలోక రాజ్యం ఎందుకు రాదని మనం అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి మనకు అవకాశం వస్తుందని చెప్తున్నాడు. కానీ మనం దానికి ఒప్పుకునే స్థితిలో మనం లేము. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు విడిచిపెట్టమన్న విషయాలను మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళాలి. అంతేకాకుండా మరి గెహాజీ అనే అతను ఒక ఉన్నాడు. ఎవరున్నారు? గెహాజీ అనే ఎలీషా మరి ప్రవక్త, మీ అందరికీ తెలిసి ఉండవచ్చు. ఎలీషా ప్రవక్త దగ్గర మరి ఆయన గెహాజీ అనేది ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక సైనికునికి, ఒక అతనికి ఆయన బాగు చేసినప్పుడు ఆయనకు కుష్టు వ్యాధి వస్తుంది. కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ కుష్టి వ్యాధిని నయం చేయడానికి ప్రార్థించి నయం చేసిన తర్వాత మరి ఎవరైనా బాగుపడ్డ తర్వాత ఏం చేస్తాం? మనమంటే దేవుడు కాబట్టి ఫ్రీగా దొరికింది కాబట్టి మనం ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెప్పి దండం పెట్టుకొని వదిలిపెడితే సరిపోతుంది అనుకుంటాం. కానీ అప్పుడు ఏం చేసేది అంటే కొంత ధనాన్ని వారు ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు బాగా చేశాడని కృతజ్ఞతగా వాళ్ళు కొంత ధనాన్ని ఇచ్చేవారు. ఆ ధనాన్ని ఇస్తే ఎలీషా ఏమన్నాడంటే ఎలాంటివి కూడా తీసుకోవటానికి ఇష్టపడలేదు. కానీ ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అసిస్టెంట్ గెహాజీ ఏం చేస్తాడంటే ఎలీషాతో పాటు నడుచుకుంటూ పోయి మరలా ఏం చేస్తాడంటే వెనకకు వచ్చి అవి గుర్తొస్తాయి. వెండి బంగారం ఇస్తా అంటే తీసుకున్న అతని, మా సార్ మంచోడు కాదు, మా సార్కు ఇటువంటి ఆశలు లేవు, కానీ నేనైనా బతుకుతా అనుకొని ఏం చేశాడంటే మళ్ళా పోయి అయ్యా మరి మాకు చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఇది ఉంటాయని పైరవి చేసుకొని ఆ యొక్క దేన్ని తెచ్చుకున్నాడు? ఆ బంగారం తీసుకొచ్చాడనమాట. బంగారం తీసుకొని వచ్చి మరి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అడుగుతాడు, ఎక్కడికి పోయినావు గెహాజీ నువ్వు అంటే ఆయన అబద్ధం ఆడటం జరుగుతుంది. అబద్ధం ఆడితే వెంటనే కూడా ఆయన నిజం తెలుసుకొని నీవు ఫలానా దగ్గరికి పోయావు, అది తీసుకోకూడదు కదా, శపితమైనటువంటి విషయం కదా, దేవునికి వ్యతిరేకమైన విషయం కదా, దేవుడు నచ్చటటువంటి అంశం కాదు కదా, ఎందుకు తీసుకొచ్చావని ఆయన అన్నప్పుడు వెంటనే ఆయన చేతులన్నీ కూడా కుష్టు వ్యాధి, ఏ వ్యాధి అయితే అక్కడ నయం చేశాడో ఆ వ్యాధి ఈయనకు వస్తుంది. ఎందుకు కొరకు వచ్చిందంటే చేయకూడదన్న పని చేశాడు. కాబట్టి శపితమైనటువంటి శాపము ఎవరికి వచ్చిందంటే గెహాజీకి వచ్చింది. అంతేకాకుండా మరి మనం కొత్త నిబంధన కాలంలో చూస్తే మరి ఆ అపోస్తుల దగ్గరికి మరి అందరూ కూడా మీలాగా సంఘం కూడుకొని ఏం చేసేదంటే ఒకరు పేదవారు ఉంటారు, ఒకరు మరి ధనికులు ఉంటారు. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా భోజనానికి వెళ్ళదు కదా అనే ఉద్దేశంతో వారి ఆస్తులను అమ్ముకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టేవారు. అంటే అందరం కలిసి సమానంగా బ్రతుకుదాం, అందరం కలిసి కష్టం వచ్చినప్పుడు పంచుకుందాం అని అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టేవారు. అందులో ఒకరేం చేశారంటే ఆ అమ్ముకున్న తర్వాత ఎంత కమ్ముడు పోయిందా అంటే ₹1,00,000 అమ్మి ఆయన 90,000 అని చెప్పాడు. ఎంత చెప్పాడు? 90,000 అని చెప్పాడు. ఎవరు అడిగిండు ఆయనను? 90,000 లక్షకు అమ్మినవా, 2 లక్షలకు అమ్మినవా? ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అబద్ధం వాడి వెంటనే ఆయన అక్కడే చనిపోతాడు. ఆయన చనిపోయి ఆయన చావుకు తీసుకుపోకముందే ఆమె భార్య కూడా చనిపోయినట్లు మనం గమనించవచ్చు. అంటే దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే వదిలిపెట్టమన్నాడో అవి వదిలిపెట్టలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఆనాడు మరి ఇజ్రాయేల్ ప్రజలకు అపజయము ఎందుకు కండిషన్ పెట్టాడంటే దేవుడు వీరు చేయట్లేరు. ఆ ఆకాను అనేవాడు
అతడు దొంగతనం చేశాడు, మరి కాబట్టి మరి అద్భుత కార్యం చేయాలంటే దాన్ని మనం తీసివేసుకోవాలి. ఈ సమయంలో కూడా నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఒక అద్భుతం కావాలి. దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన పెట్టిన కండిషన్ను మనం ఒప్పుకోవట్లేము. తీసివేయమన్నది తీసివేయట్లేము, వదిలిపెట్టమన్నది వదిలిపెట్టట్లేము. అవి ఇంకా సమీపంగా, ఇంకా దగ్గరికి వాటినే ప్రేమిస్తున్నాం, కానీ దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా మొదటిగా మనం ఏం చేయాలంటే మరి నిషిద్ధమైన వాటిని, మరి శపితమైన వాటిని తీసాలి. మరి ఈ విధంగా మనము దేవుని కొరకు మరి అద్భుత కార్యములు మరి దేవుని సన్నిధిలో మనం చూడాలనుకున్నప్పుడు మన జీవితంలో సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటే, ఆ విజయాలే మనం పొందాలంటప్పుడు ఆ సిద్ధపాటు ఏందయ్యానంటే ఫస్ట్ మనం శుద్ధీకరించబడాలి. ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడాలంటే ప్రార్థన ద్వారా, మరి వాక్యము ద్వారా అనేక విధాలుగా మనం శుద్ధీకరించబడుతూ ఎప్పటికప్పుడు మరి పరిశుద్ధులుగా జీవించాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆ శుద్ధీకరించబడాలంటే మన ఫస్ట్లో మనలో ఉన్నటువంటి తప్పిదాలను తొలగించుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆమె చెప్పింది, పోయిన ఆదివారం నేను రాలేకపోయినాను, దేవుడా నన్ను క్షమించమని అడిగింది. మరి దేవుడు తప్పకుండా కూడా వింటాడు. చిన్న మాట అయినప్పటికీ కూడా దేవుడు తప్పకుండా ఆమె మనవిని అంగీకరించి తప్పకుండా కూడా ఆమెకు విజయమును దయచేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే. వదిలిపెట్టడం అంటే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవటమే. ఏదైతే చేయలేకపోయినామో దేవుని కొరకు, మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తప్పకుండా కూడా విజయం ఇస్తాడు. అంతేకాకుండా మరి దేవుడు ఈ విజయాలు ఇచ్చిన తర్వాత కూడా మర్చిపోతాం. మరి విజయాలు ఇచ్చిన తర్వాత దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా వద్దా? దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఎవరైనా నీకు సహాయం చేస్తే మరి అనేక సార్లు మరి గిఫ్ట్ ఇస్తుంటారు, లేకపోతే ఏదైనా వాళ్ళకి వచ్చి కృతజ్ఞతగా 2 మాటలు పలుకుతారు. ఇప్పుడు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితము చిన్ననాట్లు 10 పైసల్ని అయ్యగారు జ్ఞాపకం చేయలేదా అండి? చేసిండా? నాకు కూడా తెలియదు అసలు వాస్తవానికి. 10 పైసలు అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు మరి ఎవరికైనా 10 రూపాయలు వేస్తే కూడా ఎవరు తీసుకోరు, ఎవరు భిక్షగాళ్ళు కూడా తీసుకోరు. కానీ ఆనాడు ఆ 10 పైసలు అనేవి ఎంత కృతజ్ఞతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలామంది వారి స్థాయి మారినప్పుడు, మా తండ్రి గారికి పరిచయం ఉన్న వ్యక్తి ఇంకొక కాపరి, మనం అంటే నేను వేరే విధంగా చెప్పడం కాదు, కానీ వారికి చేసిన సహాయాన్ని వారి స్తోమతను బట్టి, వారి స్థితిగతులను బట్టి, అయ్యో ఆయన సహాయం చేసినని చెప్పుకుంటే నా విలువ ఏమైనా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పరు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండమంటుండు. మరి నేను దేవుడు చేసిన ఉపకారములను బట్టి, మేళ్లను బట్టి ఆయన ఆరాధిస్తున్నా మంచిదే. ఆయన కొరకు ఇంకా చేయవలసిన పనులు ఏమైనా చేయగలుగుతున్నామా, చేయలేమా అనేది ఈ యొక్క సమయంలో మరి జ్ఞాపకం చేద్దాం. ఆ విషయాలు ఏంటంటే ఒక 4-5 అంశాలను నేను చెప్పి ముగిస్తాను. 4-5 మీరు మీ అయ్యగారు ఎంతసేపు చెప్తాడో దాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతాను. ప్రతి ఆదివారం ఎంత సమయం తీసుకుంటాడు అయ్యగారు? చెప్పాలి మీరు. 2 గంటలు తీసుకుంటాడు. అయితే ఫుల్, ఇంకా పర్వాలేదు. సరే, ఓకే. అయితే మనము ఇప్పటివరకేమో మనం శుద్ధీకరించుకున్నాము, శపితమైనవి తొలగించుకున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే సహాయం చేసిన తర్వాత నా బిడ్డలు నా కొరకే ఏమైనా చేస్తే బాగుంటుంది. నేను వృద్ధాప్యంలో ఇన్ని సంవత్సరాలు వచ్చినాక నా కుమార్తె ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ ఆమె నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను? నా బిడ్డ నాకు ఒక గిఫ్ట్ తెస్తే బాగుండుని అనుకుంటాను. నాకు ఒక 60,000 రూపాయల వాచ్ తీసుకొచ్చిన తను, నేను చాలా కోప్పడ్డాను వాస్తవానికి. ఎందుకంటే ఇంత కాస్ట్లీ వాచ్ ఇది కాదులేండి, ఇంత కాస్ట్లీ వాచ్ నేను పెట్టను, ఎందుకు అనవసరంగా నీ డబ్బులని వేస్ట్ చేసుకున్నా ఉంటుంది అంటే. అయితే దేవుడు ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. నిజంగా దీవించినప్పుడు ఆ బిడ్డ నా దగ్గరికి వస్తుందా రావట్లేదా? నా బిడ్డనే నేను అట్లా కోరుకున్నాను కదా, అరే నా బిడ్డ తన జీతమంతా పెట్టి ఒకసారి వాళ్ళ మదర్కు, ఫస్ట్ దేవునికి, తర్వాత తండ్రిగా నాకు, తల్లిగా తనకు, ఆ విధంగా ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చింది. ఎంత సంతోషపడతానండి. ప్రతి చోట నేను పోయినప్పుడు అలా ఎక్కడైనా చెప్తుంటాను, నా బిడ్డ ఈ వాచ్ తీసుకొచ్చింది, నాకు బహుమానం తీసుకొచ్చింది అని చెప్తుంటాను. కానీ దేవుడు కూడా ఆ విధంగా ఆశపడటంలో తప్పులేదు. ఎందుకంటే నా బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నారు, వారి ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది అని ఒక్కొక్కసారి పరీక్షిస్తుంటాడు. కాబట్టి మనం కృతజ్ఞతాహీనులుగా ఉండద్దు. వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, మరి అదేవిధంగా మేలు జరిగినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, అదేవిధంగా జరగబోయే దాని గురించి కూడా కృతజ్ఞత చెప్పాలి. జరగబోయే దాని గురించి కూడా మనం ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తాడు? రొట్టె విరిచి ప్రార్థన చేసి మరి ఆయనను
పంచుతాడు. కాబట్టి జరగబోయేటువంటి విషయాల గురించి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. అంతే యోబు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాడు, కృతజ్ఞత తెలియపరిచాడు. అయ్యో దేవుని దూషించలేదు, ఎన్ని సమస్తం పోయినా కూడా దేవుని దూషించలేదు. మనం మాత్రం ఏం చేస్తామంటే సుఖాలు వచ్చినప్పుడు మాత్రమే దేవానికి స్తోత్రం, చిన్న సాక్ష్యం చెప్తే మన పని అయిపోతుందని అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి నిమిషం మన హృదయాన్ని చూస్తాడు. ఎంతవరకు నాకు కృతజ్ఞతగా ఉన్నారు, ఎంతవరకు నా బిడ్డ నా కొరకు ప్రయాసపడుతుందని ఆశపడతాడు. కాబట్టి ఆ ఆశను నెరవేర్చినప్పుడే తండ్రి సంతోషించినట్లు మరి దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుని కొరకు ఏం చేయాలంటే మరి దేవుడు ఏమంటాడంటే మొదట మరి పరిశుద్ధపరచుకోమన్నాడు, పరిశుద్ధపరచుకున్నాం. శాపగ్రస్తమైన తొలగించుకోమన్నాడు, తొలగించుకున్నాం. మరి దేవుని కొరకు చేసే కార్యాలు ఏం చేయమంటే మొదటిగా ఏమి కోరుకోవట్లేదు, ఆయన ప్రార్థించేవారిగా ఉండమంటుండే. ఏమంటుండు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? బంగారం అన్నాడా? ప్రార్థించే వారిగా ఉండమంటుండు. ప్రార్థిస్తే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఈ రాత్రికి నీ యొక్క గృహంలో అద్భుతం జరగాలంటే మొదట నిషిద్ధమైనవి తీసివేయాలి, అపరిశుభ్రమైన తొలగించుకోవాలి, నీ జీవితంలో మార్పులు తీసుకురావాలి. తర్వాత దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఏం చేయాలి అంటే ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటుంది. మొదటిగా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్న బైబిల్ గ్రంథంలో మరి ప్రార్థన చేసినటువంటి వాళ్ళని మనం చూస్తాం. ప్రకృతిని శాసించినటువంటి వారు ఉన్నారు, ప్రార్థన చేసిన వారు ఎవరండి? యెహోషువ ప్రార్థిస్తే ఏమైంది? సూర్య చంద్రులు ఆగిపోయినాయట. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఈరోజు కవులు చెప్తారు. కానీ ఆనాడు నోటి మాట ద్వారా మరి యెహోషువ ఏం చేశాడు? సూర్యుని చంద్రుని ఆగయ్యా, ఒకరోజు పని ఉంది, మా యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళరా అంటే అది వచ్చింది. ఏలియాను మనం గమనించవచ్చు. ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఏలియాను ఏం చేసినంటే కాకోలములతో ఏం పంపాడు? రొట్టె ముక్క పంపాడు, మాంసపు ముక్కను పంపాడు, అంటే ఫ్రెష్ది పంపాడు. ఏ రోజుకి ఆ రోజు వచ్చేటట్టు చేశాడు. మనమైతే ఈరోజు బిర్యానీ దొరికితే మళ్ళీ ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి తింటాం. కానీ ఆయనకి వెళ్ళండి, మాంసపు శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు పంపించగలిగిండు. కేవలం దేని ద్వారా దొరికిందండి? ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. హల్లెలూయా. ప్రకృతిని శ్వాసించగలిగినాడు, నోటి మాట ద్వారా సూర్యుని చంద్రుని యెహోషువ ఆపగలిగినాడు. మరి అంతేకాకుండా మరి మోషే ప్రార్థించినప్పుడు ఏమైంది? మరి మన్నా కురిసింది. వారికి కట్టెతో కొట్టగానే నీరు ఉబికి వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మరి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. నిజంగా ఆరిన నేలగా చేయబడుతుంది. దేని ద్వారా? కేవలము ప్రార్థన ద్వారా. కాబట్టి ఇంత గొప్ప విషయాలు చేస్తే ప్రార్థన ద్వారా జరిగినప్పుడు మరి ప్రకృతిని శ్వాసించగలుగుతుంది, కావలసినవి దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు ఏం జరగలేదు? వర్షము కురియకుండా ఉండును గాక వీరు నిన్ను తెలుసుకో, అంటే యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలని అంటే ఆనాడు ప్రవక్త ఏదైతే చెప్పిండో అది జరిగిందండి. నిజంగా ఏలియా ప్రార్థించినప్పుడు ఆ విధంగా జరిగింది. కాబట్టి ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి మొదటిగా చూస్తే అబ్రహాము ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించారు? అబ్రహాం ప్రార్థించినప్పుడు ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టగానే దేవుడు ఆయనను దీవించాడు. మరలా బలిపీఠం కట్టాడు, మరలా దీవించాడు. అంతేకాకుండా మరి దుష్టత్వంతో నిండిపోయినప్పుడు, లోకాన్ని నాశనం చేసినప్పుడు నోహు కూడా ఏం చేశాడు? అయ్యా మళ్ళా ప్రార్థిస్తాడు. అయ్యా మరి ప్రజలందరూ నశించిపోతున్నారని ప్రార్థించినప్పుడు దేవుడు అభివృద్ధిని దయచేస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు మనం చూడాలంటే ఆనాడు మన పితరులు ఏ విధంగా ప్రార్థించాడో మరి మనం ప్రార్థించవలసిన వారమంటున్నాం. కాబట్టి ఈ విధంగా మోషే ప్రార్థించినట్టు, మరి యెహోషువ ప్రార్థించినట్టు, ఏలియా ప్రార్థించినట్టు, అబ్రహాము నోహు ప్రార్థించినట్టు మనం ప్రార్థించినట్లయితే మనము మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతాం, మన జీవితాల్లో మేళ్ళను పొందగలుగుతాం, మన జీవితాల్లో శపితమైనవి తొలగించబడతాయి, మన జీవితాల్లో నిత్యత్వం దొరుకుతుంది. మీరు అనుకుంటుండవచ్చు మరి ఒక బంగ్లా కావాలంటే బంగ్లా ఇస్తాడని అనుకుంటుంది. బంగ్లా కాదు, బర్రె కాదు, కానీ వాటన్నిటికంటే గొప్పగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. వాటన్నిటికంటే కూడా గొప్పది దొరుకుతుంది మనకు, అదే పరలోక రాజ్యం. కాబట్టి మీరు నిత్యత్వం, పరలోకం అనేది మనం గ్రహించాలి. ఏదో ఈ తాత్కాలికంగా ఈ లోకంలో మనకంటే అన్యులు కూడా ఉన్నారు, వారికి కూడా బంగ్లాలు ఉన్నాయి, వారికి కూడా కార్లు ఉన్నాయి. మరి దానికి ఏం భేదమని అంటే మనం కోరుకునేది వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటివి. కాబట్టి శ్రేష్టమైన దాని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపట్టి మనకు ఆ పరలోక రాజ్యానికి మరి వారసులుగా చేస్తాడు. ఆయన కుమారునిగా స్వీకరిస్తాడు, ఆయన వారసులుగా స్వీకరిస్తాడు. పరలోక రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటా అంటుండు. దాని కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా ఏం చేయాలంటే మరి ఆయన ఇంత గొప్ప కార్యం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపము నా పాపము వహించడానికి, సహించడానికి ఏం చేశాడంటే ఆయన పవిత్రమైన రక్తాన్ని మరి నువ్వు బలిపీఠాలు కట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే మందసం మోసుకొని పోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు చేయవలసింది మరి కొన్ని చెప్తున్నాడు దేవుడు. ఆ చెప్పినవి చేస్తే దేవునికి మందసం కట్టినట్టే. మందసం నువ్వు మోసుకొని పోవాల్సిన విషయం
ఏంటంటే ఆనాడు మందసం ముందల పోతుంటే యాజకులు దాన్ని మోసుకునేవారు. ఆ యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఆ మందసాన్ని మోసుకొని పోతుంటే అక్కడ వారు కాలు ఆ నీళ్ళలో పెట్టినప్పుడు యోర్దాను నదిలో కాళ్ళకు నీళ్లు తగలగానే ఏమైందట, అవన్నీ కూడా పైనుండి వచ్చే నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా నిలబడను అని ఉంది. ఏమైంది? నీళ్ళు ఏకరాశిగా నిలబడిపోయినాయట. అంటే దేవుని సన్నిధి, మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏమవుతాయి, మరి మనలో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి, అద్భుతాలన్నీ కూడా అక్కడ వస్తాయి. కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు ఏమంటుండే, ఆనాడు మందసాన్ని మోసుకుపోయినావు, ఈనాడు ఏం చేయమంటుండంటే సువార్తను మోసుకొని పోవాలి. హల్లెలూయా. ఏం చేయమంటుండు? బంగారం కాదు, లేకపోతే వెండి కాదు, ఏమంటున్నాడు? సువార్తను కావాలి, సువార్త కావాలి. మార్కు 16:15 ఒకసారి చూడండి. మార్కు 16:15. మొదటిగా ప్రార్థించేవారిగా ఉండాలి, రెండవదిగా ప్రకటించేవారిగా ఉండాలి, రెండవదిగా ప్రకటించేవారిగా ఉండాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము. చాలు మనం ఏమంటుండంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటుండు. అంతేకాకుండా మత్తయి 28:19 చూస్తే ఆయన ఏ సంగతులను చెప్పినో వాటిని మరి ఇతరులకు చెప్పమంటుండు, అనేకులకు చెప్పమంటుండు, బోధించమంటుండు, అనేకులను నాకు శిష్యులుగా చేయమంటుండు. ఒకవేళ ఆనాడు మరి 12 మంది శిష్యులు వచ్చి మరి వివిధ దేశాలకు రానట్లయితే మన దేశానికి తోమా గారు వచ్చారు. వారు ఒకవేళ వచ్చి ఉండకపోతే మనం ఈ విధంగా ఆరాధించేవారం కాదు, మనకి ఈ రక్షణ దొరికేది కాదు, ఈ భాగ్యం దొరికేది కాదు, ఈ ప్రకటించే అవకాశం లేదు. ఆయన ఆ రోజు ప్రకటించాడు. ఈ దినమందు నిన్ను ప్రకటించమని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రకటించమంటుండు. మొదటిగా ప్రార్థన చేయమంటుండు, రెండవదిగా ప్రకటించమంటున్నాడు. అంటే నువ్వు అనుకుంటుండవచ్చు, మరి నేను ఎలా ప్రకటిస్తాను అని అనుకుంటుండవచ్చు. మరి అయ్యగారే ఉన్నాడు కదా, అయ్యగారు ప్రకటిస్తే సరిపోద్ది, అయ్యగారు ప్రకటిస్తే మొత్తం అయిపోతుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మొత్తం ఇది అవునుగాక అంటే అయిపోవాల్సిన పని యాక్చువల్గా, కానీ కాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారట నేను విన్నాను, కేవలము 200 కిలోమీటర్లు మాత్రమే తిరిగాడట. ఎంత తిరిగాడు? 200 కిలోమీటర్లు తిరిగాడు. ఈ రోజున ఆ 200 కిలోమీటర్లు తిరిగిన 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. కానీ ఆయన గొప్ప కార్యాలకు, ఆయన గొప్ప శక్తిని మరి ప్రపంచమంతా గ్రహించగలిగి ఈనాడు అత్యధిక జనాభా మరి ఎవరిని పూజిస్తున్నారా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని. హల్లెలూయా. కాబట్టి నీవు నేను అనుకుండవచ్చు, మరి అందరిది కూడా బాధ్యత ఎవరికి చెప్తుండేది? యాజకులకు చెప్పలేదు, పాస్టర్లకు చెప్పలేదు, అందరికి శిష్యులకు చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను సువార్తను ప్రకటించలేను అన్నాడు. మోషే కూడా అట్నే అన్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలను తీసుకువెళ్ళవా అంటే నేను నత్యోన్ని, నాకు చేత కాదు, నాకు మాట మాంద్యం ఉంది అన్నాడు. కానీ దేవుడు నేను నీకు తోడుగా అహరోను పంపిస్తా అన్నాడు, నీకు తోడుగా నేనున్నాను అంటున్నాడు. ఈ రోజున ఆ రోజు అహరోను పంపిస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే నేను తోడుగా ఉన్నాడు, నువ్వు ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నేను చదువుకోలేదు కదా అంటుండవచ్చు. ఆమోసు ప్రవక్తను మీరు ఒకసారి చూడండి. అంటే మరి అందరికీ తెలుసు తెలియదు, నాకు తెలియదు. ఆమోస్ ప్రవక్త ఎవరా అంటే పశువుల కాపరి, గొర్రెల కాపరిని గొప్ప రాజుగా చేసిన దేవుడు. దావీదు గొర్రెల కాపరి, ఆమోసు పశువుల కాపరి. అడవిలో ఆ మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు. ఎలాంటి పండ్లు? మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు మేలైనది ఎంపిక చేసుకొని దేవుని కొరకు గొప్పది చేసినప్పుడు నేను చేయలేమా? చేయగలుగుతాం. తప్పకుండా కూడా మనకు మనస్సు ఉంటే తప్పకుండా కూడా దేవుడు నీ ద్వారా నా ద్వారా ప్రకటించబడటకు ఇష్టపడుతున్నాడు. మరి ఆనాడు చిన్న పాట వచనం పాడతాను నేను. ఆ పాటలో ఏమున్నదంటే నేను చేతగాను అని అనుకుంటుండవచ్చు, కానీ ఈ పాటలో చెప్తా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించన, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎందుకయ్యా అంటే దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించే, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చెన, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంతో
సాక్ష్యమిచ్చేదా. అయ్యా మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలంటే పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పైని గలదు. పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. నువ్వు అనుకో చేతగానే అనుకుంటుండవచ్చు. బోధ చేయలేను వాదములకు బోను నాకదేలు. బోధ చేయలేను అదములకు బోను నాకదేలు. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. అయ్యా ఎవరికి చెప్పాలంటే ఇంకా చెప్తున్నా. చోరులైన జారులైన చారులైన ఎవరైనా, చోరులైన చారులైన ఎవరైనా, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. నీవు ఇష్టం వచ్చినట్టు చెప్తానికి వీల్లేదంటుండు. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎంత క్లియర్గా ఉన్నదండి చాలా అర్థమైందా ఇది పాట? అంటే ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎందుకు చెప్పాలంటే దిక్కు దశ లేని నన్ను దేవుడు ఎంతో ప్రేమించే, ఎంతో కనికరం చూపాడు కాబట్టి నీవు సాక్ష్యం చెప్పాలి. ఎవరికి చెప్పాలంటే పల్లెటూరులో చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు చెప్పాలి. ఎక్కడ ఇష్టం ఉన్నట్టు చెప్పొద్దు. వేరే వాళ్ళ గురించి మనం అనకూడదు. ఏమనాలంటే ఇరుగు పొరుగు వారికి నీ దేవుడు గొప్పవాడని చెప్తే సరిపోతుందని. ఎంత అంటే ఈ పాట నా వయసు కంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి పాట. అంటే దేవుని బిడ్డలు ఎంత స్పష్టంగా రాశారు చూడండి. కాబట్టి నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. నాకు మాట రాదు, నాకు బోధ రాదు, చేత కాదు అనటానికి వీలేదు. కాబట్టి ఆనాడు దేవుడు వారిని పంపించాడు. ఈనాడు ఈ యొక్క సంఘం నుండి ఏం మాట్లాడుతున్నాడంటే యవ్వన బిడ్డలు కావచ్చు, లేకపోతే ముసలి వాళ్ళు కావచ్చు, నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క సహోదరులకు కావచ్చు, నీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేకపోతే నీ భర్త మారకపోతే నీ భర్తకు కావచ్చు, లేకపోతే నీ కుమారుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నీ కుమారుని రక్షణలోకి తీసుకురావాల్సిన బాధ్యత పాస్టర్ గారిది కాదు. ఎవరిది? నీది. ఇక్కడ ఇటు సైడ్ 10 మంది కూర్చున్నారు, అటు సైడ్ 4 కూర్చున్నారు. అంటే ఎవరిది బాధ్యత? నీ భర్త రాలేదు, నీ కుమారుడు రాలేదు, లేకపోతే నీ కుమార్తె రాలేదు. కాబట్టి ఆ బాధ్యత నీదై ఉంటుంది. మరి ఇంత మంచి సంఘాన్ని కట్టుకున్నారే, సంఘంలో సరిపడా మరి జనములు ఎలా విధంగా రాలే అంటే పాస్టర్ గారు తీసుకురావాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. ఎవరు తీసుకురావాలంటే సంఘ విశ్వాసి మాత్రమే తీసుకోవాలి. గొర్రెలని కంటుంది కానీ ఎవరు కన్నారు? కాపరి కంటడా? కనడు. కాపరి మీకు మేత పెట్టేవాడుగా మాత్రమే ఉంటాడు. కాపరి ఏం చేస్తాడంటే నీకు మంచి పోషణ కలిగినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అంటే మంచి వాక్యాన్ని అందించాలి, మంచి పాటలను నేర్పాలి, అంతేకాకుండా మంచి ప్రార్థన నేర్పాలి. దేవునిలో ఏ విధంగా నడుచుకుంటే పరలోక రాజ్యం వస్తుందని మీకు తర్ఫీదు ఇవ్వటం వరకే కాపరి బాధ్యత. కానీ తీసుకురావాల్సిన బాధ్యత, వారిని నింపాల్సిన బాధ్యత, వారిని కనాల్సిన బాధ్యత. మరి మంద పెద్దగా కావాలంటే ఏ విధంగా పెద్దగా అవుతుంది మంద? కాబట్టి ఆ మందను పెంచాల్సిన బాధ్యత నీ పైన నా పైన ఉండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదటిది ఏమంటుండు? ప్రార్థన చేయమంటుండు. రెండవది ఏమంటుండు? ప్రకటించమంటుండు. ప్రకటించంటే ఏం ప్రకటించమని? ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఈ సీరియల్ బాగుంది, ఆ సీరియల్ బాగుంది కాదు. ఏం ప్రకటించమంటుండంటే దేవుని గురించి ప్రకటించమంటుండు. దేవుడు మన పాపముల కొరకు మరి ఆయన బలియాగం కాబడినాడు, తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ యొక్క సువార్తను, మంచి వార్తను తీసుకుపోయి చెప్పు అని అంటుండు. కాబట్టి ఎవరైతే ఆకలితో ఉన్నారు, ఇక్కడ ఆకలితో ఎవరంటే పాపము చేసిన వారే ఆకలితో ఉన్నట్టు, వారికి నీ యొక్క సువార్త అక్కడికి అందాలి, వారికి చేరాల్సిన అవసరం ఉంటుంది. నీకు చేతనైన పని దేవుని కొరకు చేయాల్సింది. ప్రకటించాలి. మూడవదిగా చూసినట్లయితే సత్కార్యములు చేయాలంట. మంచి పనులు చేయాలి. ఈ లోకం మీద, భూమి మీద పుట్టినందుకు కొన్ని మంచి పనులు మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. కొన్ని మంచి పనులు దేవుని కొరకు చేయాలి, మరి ప్రకటించాలి. మూడవదిగా చూస్తే సత్కార్యములు చేయాలి. తీతు 3:1 చూడండి ఒకసారి. తీతు 3:1.
అధికారులకును ఉమ్, ఆ, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనయు మనుషులందరి ఎదుట సంపూర్ణ సాత్వికం కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులు నై ఉండాలి. ఏం చేయాలంటుండు? మంచి పనులు చేయాలంటే ఎలా ఉండాలంట? సంపూర్ణ సాత్వికము కనపరచుచు. అంటే ఎప్పుడు కూడా మనం మంచిగా చెప్పాలి, ఎప్పుడు కూడా బూతు మాట రావద్దు, ఎప్పుడు కూడా తిట్టకూడదు, ఎప్పటికి కూడా హేళన చేయకూడదు, ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించద్దు. ఇక అది దాన్ని ఆ బోధకు పోతే మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ అయింది కాబట్టి నేను అవి చెప్పట్లేను. అంటే నీ ఒక వేలు చూపిస్తే 5,000 మనం చూపిస్తాడు కాబట్టి 4,000 మనం చూపిస్తాయి. కాబట్టి ఇతరుల గురించి చెడుగా మాట్లాడద్దు, హేళన చేయొద్దు, సంపూర్ణ సాత్వికము కలిగి కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడు వాని వారిగా కాకుండా శాంతులై ఉండవలన. అంటే సత్కార్యములు, మంచి కార్యములు దేవుని కొరకు చేయాలి. మూడవదిగా అంతేకాకుండా మరి తీతు 2:7 ఒకసారి చూడండి. తీతు 2:7 సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఎవరో చూస్తారని కాదు, ఎవరో ఇచ్చేస్తారని కాదు. ఒక మంచి పని చేయాలంటే నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వే మరి కనపరుచుకోవాలి. ఈ పని చేస్తే మంచిది, వాళ్ళకు ఏదైనా మేలు జరుగుతుందేమో, నా యొక్క చుట్టాలకు ఏదైనా చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అని. కానీ ఎప్పుడైనా మా చుట్టాలు ఎవడైనా మనకు మంచి చేస్తే బాగుండని మనం అనుకుంటాం. కానీ మనం ఇతరులకు చేసేవారిగా ఉండాలి, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఆకలితో ఉన్నవానికి ఇంత అన్నం పెట్టగలగాలి, లేకపోతే కష్టంలో ఉన్నవారికి ఇంత సహాయం ధనం ఇవ్వగలగాలి. ఆ స్థితిలో ఉండాలి. నాకే లేదా ఇవన్నీ నేనేదో చేస్తానని అనుకుంటున్నాను. నీ కలిగిన దాంట్లో మరి ఇతరులకు సత్కార్యములు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్లో ఆ విధంగా మరి క్రీస్తు ఉన్నటువంటి కాలంలో కానీ, శిష్యుల కాలంలో కానీ, మొదటి శతాబ్దంలో కానీ, ఇప్పుడు కానీ అనేక మంది మరి ఆ యొక్క మిషనరీ చారిటీ కలిగి, అంటే మంచి హృదయం కలిగి, ఆనాడు ఒకవేళ మరి మిషనరీస్ వచ్చి మరి హాస్పిటల్ పెట్టనట్లయితే, లేకపోతే వైద్యం అందియనట్లయితే, లేకపోతే విద్య అందియనట్లయితే ఈనాడు సూటు బూట్ వేసుకొని మంచిగా ఇన్షర్ట్ చేసుకొని తిరిగే వాళ్ళమే కాదు. ఎందుకనంటే విద్య అందింది కాబట్టి జ్ఞానం వచ్చింది కాబట్టి లోకం అంటే ఏందో తెలుసుకోగలుగుతున్నాం. దీనంటే ఈ సెల్ ఫోన్ నువ్వు వాడుకునే పరిస్థితిలో ఉండవు. కాబట్టి సత్కార్యములు ఎవరో ఒకరు చేసిండ్రు, మనం కూడా సత్కార్యములు చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మరి ఆ సత్కార్యములు మనుషులు ఎఫెసీ 6:8 ఒకసారి చూడండి. సత్కార్యములు చేస్తే మనం ఫలము పొందుతామట. సత్కార్యములు చేస్తే మనిషి స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో, సత్కార్యములు ఎందుకు చేయాలంటే, ఎవడు చేయాలంటే దాసుడైనను స్వతంత్రుడైనను, అంటే యజమాని కావచ్చు, దాసుడు కావచ్చు, ఇంకెవరైనను కానీ మీలో ప్రతివాడును, నీవు నేను ఆయన చిన్నోళ్ళు పెద్దోళ్ళు ధనవంతులు అనలే, ఏమన్నారు? ప్రతి వాడును ఏం చేయాలట? ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ఎవరి వలన? సత్కార్యం చేస్తే కరుణాకరయ్యగాడు ఎవరిస్తారు? దేవుడే ఇస్తా అంటూ. నీకెందుకు బాధ? నువ్వు మంచి పని చేస్తే దేవుడే చూసుకుంటాడు కదా. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం మనకు దేవుడు ఇస్తున్నప్పుడు సత్కార్యం చేయడానికి ఎందుకు వెనకబడుతున్నావు? నీకు రావాల్సినవి పొందవలసినవి పొందలేకపోతున్నావు. ఫలాన్ని ఇస్తా అంటున్నాడు, నువ్వు ఫలం వద్దు నాకు, నేను అదే మురికి గుంటలో ఉంటానని మనం అంటున్నాం. కాబట్టి సత్కార్యములు దేవుని కొరకు చేస్తే దేవుని నామాన్ని మనం మహిమపరిచిన వారిగా ఉంటాము. మనకు దేవుడు అది గ్రహించి మనకు ఫలం ఇస్తా అంటున్నాడు, ఆయనే నేరుగా ఫలం ఇస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఈ లోకములో మనము ఏమి విత్తుదుమో అదే కోస్తాం. నువ్వు చెడు విత్తితే చెడే కోస్తావు, మంచి విత్తితే మంచే కోస్తావు. మామిడి పండుకు మామిడికాయలే కాస్తాయి, పుల్ల మామిడికి పుల్ల మామిడే కాస్తాయి నువ్వు. కాబట్టి కనీసం పుల్ల మామిడివై ఉండవచ్చు, కానీ అంటు కట్టబడాలి తీయ మామిడి మన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటు మామిడి అయితే ఏ విధంగా అయితే ఆ పుల్లటి మామిడి చెట్టు ఎప్పుడు బాధపడుతుందట, ఈ తీయటి మామిడి చెట్టునేమో అందరూ మెచ్చుకుంటున్నారు, పుల్లటి మామిడి చెట్టు నన్నేమో తిట్టుకుంటున్నారు, దేనికి పనికి రాకుండా అవుతున్నా అనుకుంటుంది. కానీ ఒక దినమున అంటు కట్టబడిన తర్వాత ఆ దాంట్లో నుంచి ఏమొస్తున్నాయట?
తీయటి పండ్లు వస్తున్నాయి. తీయటి పండ్లు వస్తున్నప్పుడు అందరూ కూడా ఈ పండు చాలా తీయగా ఉన్నది, ఈ ఒగరు ఈ పులుపు కలిపి ఈ తీపి కలిపి 3 కలిపి ఇంకొక శ్రేష్టమైనటువంటి పండు వచ్చింది. నీలో నుండి నాలో నుండి ఏం రావాలి అంటే ఆ శ్రేష్టమైనటువంటి పండు రావాలి. ఆ పండు రావాలంటే నీవు నేను ఏం చేయాలి? మీరు చెప్పాలమ్మా. నేను చెప్పింది ఉట్టినే మరి చెప్పుకుంటూ పోతే ఏం చేయాలి? మంచి పని చేయాలి, దేవునితోటి అంటుకట్టబడాలి మనం. కాబట్టి సత్కార్యములు చేస్తే మనకు దేవుడు ఫలం ఇస్తూ అంటుండు. కాబట్టి ఆ ఫలం ఎలా ఉండాలి అని అంటే మనం ఏ పని చేస్తే ఆ పని దొరుకుతుంది. కాబట్టి ఏమి విత్తితే అది దొరుకుతుంది. నువ్వు చెడ్డది చేస్తే చెడ్డది వస్తుంది, మంచిది చేస్తే మంచిది వస్తుంది. అది ఇచ్చేవాడు దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు సత్కార్యములు చేసేవారిగా ఉండాలి. ఇంకా 4వదిగా చూస్తే మరి ఏం చేయాలంటే ఇది చాలా కష్టమైన పని. 3 మంచిగానే ఉన్నాయి. ప్రార్థన చేయటం అంటే మనం చేస్తాం, వచ్చి రాందైనా కూడా దేవుడు వింటాడు. ఎందుకంటే నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు నువ్వు ఏ మాట పలికినా మంచి హృదయంతో దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే నీ భాషకు కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తుంది. కాబట్టి ఆయన గ్రహించగలుగుతాడు, నీకు జవాబిస్తాడు. అంతేకాకుండా నీవు మరి 2వదిగా ఏం చేయాలి? సత్కార్యములు. 2వది ఏం చేయాలి? మనం ప్రకటించాలి. దేవుని సువార్త ఎంతవరకు ప్రకటిస్తున్నావో ఆ ప్రకటించే దాన్ని బట్టి నీకు దేవుడు గొప్ప కార్యములు చేయటాల్సింది. 3వదిగా ఏం చేయాలి? సత్కార్యములు చేయాలి. ఈ 3 మంచినే ఉన్నాయి. మరి ప్రకటించడం ఖర్చుతో కూడింది కాదు, ప్రార్థన చేయడం ఖర్చుతో కూడింది కాదు. సత్కార్యములు అంటే కొద్దిగా గొప్ప మన దాంట్లో ఉన్న దాంట్లో పెడతాం, ఎక్కువ తక్కువ చేయకపోవచ్చు. కానీ ఈ 4వది చాలా కష్టమైంది. మరి శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని, శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. పోయినసారి నేను ఒక సంఘంలో బోధిస్తున్నప్పుడు, బోధించలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, కూర్చున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు 2 పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకు పోలీసులు అంటే నేను అప్పటికే హింట్ ఇచ్చాను. హింట్ ఇస్తే అక్కడ నైబర్స్ తోటి అంటే ఇట్లా లేదు, పక్కనే ఇటొక ఇల్లుంది, ఎవరొకరు కంప్లైంట్ చేశారు, మాకు డిస్టర్బెన్స్ అవుతుందని. నేను ముందే చెప్పాను దాని వాల్యూమ్ సౌండ్ తగ్గియమని చెప్పాను. ఎందుకు తగ్గియమని అంటే నాకు గుండె దడదడ కొట్టుకుంటుంది. ఇది గుండె సంగతి నేను తర్వాత చెప్తా, అయిపోయే ముందర చెప్తా ఈ గుండె ఎట్లా అయితే. కాబట్టి మనము శ్రమలు అనుభవించడం అప్పుడు ఏమనిపిస్తుంది నాకు, అలా కూర్చోగానే అరే పోలీసు వాళ్ళు వచ్చారు కదా అనగానే మనలో భయం అనే భీతి ఏర్పడుతూనే ఉంటాయి. దానికి సిద్ధపడాలి. ఏది అయినా పర్వాలేదు, నా దేవుని గురించి నేను ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడ బోధిస్తాను అని సిద్ధంగా ఉండాలి. నేను కూడా నీ యొక్క చుట్టాలు నిన్ను బెదిరిస్తుండవచ్చు, నీ కులం నిన్ను వెలివేస్తుండవచ్చు, లేకపోతే నీ భర్త నీకు దూరంగా ఉంటుండవచ్చు, నీ యొక్క భార్య నీకు దూరంగా ఉంటుండవచ్చు. కానీ దేవుడు చూసేవాడు అంటున్నాడు. ఆ శ్రమలకు నువ్వు ఓర్చుకుంటే ఆ ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా. అపోస్తుల కార్యం 21:13 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 21:13. పౌలు, ఎందుకు నా గుండె బద్దలు చేస్తున్నారు? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవటను కూడా సిద్ధంగా ఉన్నవాడని అయింటున్నాను అంటున్నాట. అయ్యా, నన్ను జైల్లో వేస్తే నాకేం ఇబ్బంది లేదు, జైల్లో వేయబడటానికే కాదు, ఆఖరికి నేను చనిపోయినా కూడా దేవుని కొరకు జీవిస్తా. మీరు నా గుండె ఎందుకు బద్దలు చేస్తుర్రు? ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా, నా దేవుని కొరకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. శ్రమలకు ఓర్చుకునే వారిగా ఉండాలి, శ్రమలకు బంధించబడే వారిగా ఉండాలి, శ్రమల ద్వారా నీకు వచ్చే కష్టములను దేవుని కొరకు చేయగలిగిన వారిగా ఉండాలి. దేవుడే మరి ఈ లోకంలో నన్ను రక్షించగలుగుతాడని ఒక నమ్మకము, విశ్వాసము నీలో ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోతాం, చెదిరిపోతాం, అయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దానికి సిద్ధంగా ఉంటే దేవుడు మనకు ఈ రాత్రి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి అద్భుతం చేస్తా అంటుండు, కానీ ఈ పనులు చేయమంటున్నాడు, ఈ కండిషన్ పెట్టా అంటుండు. దేవుడు మరి ఈ కండిషన్లు పెడితే మనతోటి కావట్లేమనుకుంటే దేవుడు కూడా కాదంటే మనకు ఆ యొక్క రాజ్యం దొరకదు. కాబట్టి అపోస్తుల కార్యం 21:13 కూడా చూడండి. 21:13 చదివినాం సారీ. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో కూడా చూసినట్లయితే మరి నిర్గమకాండము 1:12 అయినను ఐగుప్తులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. నిజమా?
వాళ్ళు విపరీతంగా శ్రమ పడుతున్నారు. ఇటుకలు రోజుకు 1000 ఇటుకలు చేయాలి ఒక్కొక్కరు అంటున్నారట. అయితే ఆ తర్వాత ఏం చేశాడు, ఇటుకలే కాదు గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలని చెప్తాడు. ఏం తెచ్చుకుంటాడు, దానికి సంబంధించిన వస్తువులను కూడా మీరే తెచ్చుకోవాలి, సమకూర్చుకోవాలని. కానీ ఇటుకల 1000 మాత్రం తేడా రాకూడదు, 1000 చేయాలి, మళ్ళా వస్తువులను కూడా మీరే సమకూర్చుకోవాలని వారికి అధికంగా శ్రమ పెడుతుంటాడు. అయినా కూడా ఆ శ్రమలను బట్టి వారు ఏమైనరు, విస్తరించి ప్రబలిరి, అంటే శాఖోపశాఖలుగా అయిపోయారు. కాబట్టి శ్రమ పడటం వలన ఏమవుతుందంటే విస్తరించబడతారు. ఆనాడు మొదటి శతాబ్దములో మరి శ్రమలు వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అందరూ కూడా చల్లా చెదరైపోయి విస్తరించబడిరి. ఆ చల్లా చెదరైపోయిన దాంట్లో తోమా మన దగ్గరికి వచ్చారు, ఒకరు ఇంగ్లాండ్కి వెళ్ళారు, ఒకరు యూరోప్కి వెళ్ళారు, ఒకరు వేరే దేశానికి వెళ్ళారు. అన్ని దేశాలకు పోవటం వలన శ్రమలు పడటం ద్వారా ఏమైందట, విస్తరించబడి ప్రబలిరి. కాబట్టి నీవు నేను ఒకవేళ శ్రమల కొరకు సిద్ధంగా ఉంటే విస్తరించి ప్రబలే అవకాశం ఉంటుంది. దేవుని కొరకు అనేక మందిని నీవు నేను సంపాదించుకునే అవసరం ఉంది. కాబట్టి దేవుడు నీ కొరకు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొని, నేను రక్షణ పొందే సరిపోదు, నేను పరలోక రాజ్యానికి ఒక్కని వెళ్తే సరిపోదు, నేను వెళ్ళాలి, నా కుటుంబం వెళ్ళాలి, నా పక్కవారు వెళ్ళాలి, తర్వాత ఇంకా దూరంలో ఉన్న బంధువులు వెళ్ళాలి అనే ఒక భారం ఎవరి మీద ఉంది, పాస్టర్ గారి మీద లేదు, నీ మీద నా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో నీకు శ్రమలు రావచ్చు, కులం వెలివేస్తుండవచ్చు, ఇంకో దూరం చేస్తుండవచ్చు, ఒకరు ఆస్తి పంపకాల్లో నీకు పాలు లేదని చెప్తుండవచ్చు. అయినప్పటికీ కూడా నీవు దానికి సిద్ధంగా ఉన్నట్లయితే నీవు విస్తరించి ప్రబలే అవకాశం ఉంటుంది. దేవుని కొరకు విస్తరించటము చాలా అవసరమై ఉంటుంది. రోమా 8:17 ఒకసారి చూడండి. రోమా 8:17. శ్రమ పడితే ఏమొస్తుందని దేవుడు చెప్తున్నాడు. రోమా 8:17. మనము మన పిల్లలమైతే వారసులో కాము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఎవరికి వారసులం అవుతామట? అవునా? ఎవరు నేను చెప్తున్నది కాదు కదా. శ్రమ పడితే వారసులం అవుతామంట. నీకు ప్రాపర్టీ వస్తుంది అంటుండు, ఆయన ఆస్తి వస్తుంది అంటుండు, ఆయన నివసించేటువంటి పరలోక రాజ్యమే నీకు ఇస్తా అంటుండు. కానీ నువ్వు శ్రమ పడటానికి సిద్ధంగా ఉండాలన్నట. కాబట్టి మనం శ్రమల ద్వారా వారసులం అవుతాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఏమంటే శ్రమలను బట్టి అతిశయించే వారిగా ఉండాలి. నాకు ఇంతకంటే ఏం లేదు. మరి రోమా 5:4 చూస్తే శ్రమలను బట్టి అతిశయించరి అని ఉంటుంది. 5:4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతుంది. ఎందుకంటే పైవన్నీ కూడా మనకు సీరియల్గా దొరుకుతాయట. శ్రమ వస్తే ఓర్పు వస్తుంది, ఓర్పు వస్తే నిరీక్షణ వస్తుంది, నిరీక్షణ వస్తే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే పరలోక రాజ్యం ఇస్తాం. దేని ద్వారా? శ్రమ ద్వారా వస్తుంది. కాబట్టి దాని విషయంలోనే మనం అతిశయించాలి. నాకు 4 కార్లు ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి, లేకపోతే మరి నేను చాలా విద్యావంతుణ్ణి, లేకపోతే నేను చక్కగా బోధించగలుగుతానని అతిశయం కాదు. ఇక్కడ నిలబడి బోధిస్తే పరలోక రాజ్యం రాదు. ఏమొస్తుంది అంటే దేని బట్టి అతిశయించాలంటే దేవుని గురించి శ్రమ పడటం బట్టి అతిశయిస్తే నీకు పరలోక రాజ్యం వస్తుంది. కాబట్టి నీవు సిద్ధంగా ఉన్నావా లేవా? దేవుని కొరకు ఏదైనా మంచి కార్యం చేయాలంటే నీవు శ్రమ కూడా ఓర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శ్రమను బట్టి అతిశయించబడాలి. సౌలు కలిగిన శ్రమను 2 కొరింథీ 11:25 చూస్తే మరి దీన్ని మనం ముగిస్తాము. 2 కొరింథీ 11:25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి, అంటే ఆయన అప్పుడు ఓడలో ప్రయాణం చేసేవాడు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర. ఓడ పగిలి సముద్రంలో మరి ఏవి తింటున్నాయో, ఏమి కష్టం వచ్చిందో 3 సార్లు శ్రమ పడితిని. ఒక రాత్రి వాళ్ళు ఇంకా అవకాశం లేక అక్కడనే గడపడం జరిగింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను,
నా స్వజనులలోనే ఆపదల్లోను, అన్ని పక్కవారితోటి ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రం ఆపదలోను, తరచుగా ఆకలి దప్పులతోనూ ఉపవాసములతోనూ ఇంకా చెప్పవలసిన ఇప్పుడు చెప్పిన ఇంటనే మనకు గుండె పగిలిపోతుంది. ఇవన్నీ మనతోటి కావు, మరి ఇవన్నీ మనకెందుకు, హాయిగా ఇంత తిని ఇంట్లో పండుకునేదానికి ఇదంతా ఎందుకని మనం అనుకుంటున్నాం. కానీ క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు 1+1 ఎన్నైతే 1+1 ఏమైతే 2 అవుతాయి. కానీ క్రైస్తవుడు ఏమైంది తెలుసా? కష్టాలట. క్రైస్తవుడు కష్టాలు. మీరేమనుకుంటారు? క్రైస్తవుడు పరలోకం అంటారు. మధ్యలో క్రైస్తవుడు కష్టాలు వచ్చినాక నెక్స్ట్ పరలోకం. కాబట్టి కష్టాలు వస్తాయి. కాబట్టి కష్టాలను భరించే వారిగా ఉండాలి. అంతేకాకుండా చివరిగా ఎఫెసీ 3:13 చూస్తే శ్రమలోను ఇతరులను ఆదరించే వారిగా ఉండాలన్నట. శ్రమలో కూడా ఇతరులను ప్రోత్సహించాలి, పురికొల్పాలి. శ్రమ పడాలరా నాయన, దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే మనం కావలసిన బహుమానం దొరుకుతుందని 3:13. అయినను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన కాబట్టి మీ నిమిత్తమై నాకొచ్చిన శ్రమలను గూర్చి అధైర్యపడవద్దని నేను వేడుకొనుచున్నాను. కాబట్టి ఇతరులకు ఏం చెప్తున్నానంటే, బాబు నేను అన్నీ ఓర్చుకోగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నాను, మీరు కూడా దానికి చేయటానికి సిద్ధంగా ఉండాలని ఏం చెప్తుండు? ప్రోత్సహించే విధంగా ఉండాలంట. శ్రమలు అనేవి ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. కాబట్టి మనము ఆ స్థితిలో ఉండాలి. ఎలా ఉండాలి? ఫలించే వారిగా ఉండాలి. ఆ ఫలము ఎడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. ఈ 4 మనం చేయగలిగినట్లయితే మనకు ఫలం వస్తుంది. ఎలాంటి ఫలములు వస్తాయంటే, మరి అపోస్తల కార్యములు ఆదికాండం 1:28 చూడండి. దేవుడు మనను మొదటిగా మననం చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనడి అని చెప్తాడు. ఫలించమని చెప్తుండు. దేవుడు ఎప్పుడు కూడా నాశనం అయిపోండి చెప్పలే. ఏమంటుండు? భూమిని నిండించమంటుండు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొని దాన్ని పరిపాలించండి అని మేము చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మరి ఫలితం ఇస్తా అంటుండు, ఫలించమని చెప్తున్నాడు. కాబట్టి ఆ ఫలితాలను పొందాలి. అంతేకాకుండా ఆదికాండము 9:1 చూస్తే నోవాహు కూడా ఫలించి అభివృద్ధి చెంది భూమిని మరి నింపుడి అని నోవాహుతో కూడా యెహోవా చెప్తాడు. యెహోవా అడుగుతాడు, అయ్యా మొత్తం నాశనం చేసినావు కదా, ఎవరు లేరు కదా అంటే దేవుడు వాగ్దానం ఇస్తాడు. నీ జీవితంలో కూడా నాశనమైన పరిస్థితులు ఉండవచ్చు, నీ జీవితంలో వెలితి ఉండవచ్చు, నీ జీవితంలో బలహీనత ఉండవచ్చు, నీ జీవితంలో రోగం ఉండవచ్చు, నీ జీవితంలో వేదన ఉండవచ్చు, నీ కుమారుని గురించి ఆలోచన ఉండవచ్చు, వాడు సెటిల్ కావట్లేడు, లేకపోతే నీ బిడ్డ వివాహం కావట్లేదు, ఎట్లా అని నువ్వు దిగులు పడుతుండవచ్చు. కానీ దేవుడు మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడంటే, నా బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను ఫలితం ఇస్తాను, యూ డోంట్ వరీ, చింతించకూడదు అని చెప్పి. పిచ్చుకలను చూడుని, అవి విత్తవు వడకవు కోయవు, ఆయనను వాటిని పోషిస్తున్నాడు. అవునా? దేవుడు పిట్టను చూసిరు కదా, ఇక పిచ్చుక అనేది పిట్టను చూసిరు కదా. పిట్ట ఏం చేస్తుందంటే, ఈనాడు ఇంజనీర్ తర్వాత ఇంజనీర్ వస్తున్నాడు, ఇంజనీర్ తర్వాత ఇంజనీర్ వస్తున్నాడు, ఈ ప్లాన్ తర్వాత ఈ ప్లాన్ వస్తుంది, మేడగాలైతే ఇంటీరియర్ డెకరేషన్ ఒకటి కాకపోతే ఒకటి చేసుకుంటాడు. కానీ ఇక్కడ పిచ్చుక ఎలా చేస్తుందంటే, 70 సంవత్సరాల పిచ్చుక, అంటే మన వయసు వరకు చెప్తున్నాం, పిచ్చుక ఏ విధంగా అయితే గూడును కట్టుకుందో ఈ దినంలో కూడా అదే విధంగా గూడు కట్టుకుంది. ఎవరిచ్చారు ఆ జ్ఞానం? ఎవరిచ్చారు జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. దాని గృహాన్ని ఏర్పరచుకోగలుగుతుంది. కాబట్టి నీవు ఎందుకు భయపడుతున్నావు? దానికి ఆహారం దొరుకుతుంది. అది ఎక్కడ విచ్చుతలేదు, ఎక్కడ కోస్తలేదు, ఎక్కడ శ్రమ పడతలేదు, అయినా కానీ దేవుడు వారిని పోషిస్తున్నాడు, పోషించట్లేదు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు మనకు పువ్వుల ద్వారా మాట్లాడుతున్నాడు, వృక్షాల ద్వారా మాట్లాడుతున్నాడు, నీటి ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ మానవుడే విననటువంటి
పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే మానవుడు విని విని ఏమైంది మామూలే కదా అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ఇంటి మంత్రమే కదా, ఇది పనిచేయదని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఒక దినాన కోపం వచ్చినప్పుడు మాత్రం దేవుని ఉగ్రతకు నువ్వు గురి కావాల్సి ఉంటుంది ప్రియ బిడ్డ. కాబట్టి ఈ సమయంలో అనేక సార్లు సంఘ కాపరి ద్వారా హెచ్చరించబడుతుండవచ్చు, లేకపోతే ఇతర కోడికలలో హెచ్చరించబడుతుంది, వేరే సేవకులు వచ్చి చెప్తున్నప్పుడు హెచ్చరించబడుతుంది, వాక్యమును చదువుతున్నప్పుడు హెచ్చరించబడుతుండవచ్చు, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తలంపిస్తుండవచ్చు. కానీ నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకు ఫలం ఇవ్వడట. దేవుడు ఫలం ఇవ్వడు. కాబట్టి చెడు ఫలములను చెడు చేసి చెడు ఫలములు పొందకుండా మంచి చేసి మంచి ఫలములు పొందాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో అనేక సార్లు దేవుని కొరకు ఏదైనా చేసేవారిగా ఉండాలి. బహుమానం చివరిగా చూస్తే బహుమానం కొరకు సిద్ధపడాలట. బహుమానం కొరకు సిద్ధపడాలి. శాశ్వతమైన బహుమానం, మామూలు బహుమానం కాదు. అంటే ఈరోజు మనకిచ్చే బహుమానాలు చేరు కట్టించుకొని పెట్టుకుంటాం, తర్వాత ఇంకా పెద్దది వస్తే ఈ బహుమానాన్ని తీసి దీన్ని లెక్క చేయకుంటుంటాం కదా, అవునా కదా. నాకు అనేక సార్లు బెస్ట్ ఆఫీసర్గా అవార్డు వచ్చినప్పుడు, ఒకసారి వచ్చినప్పుడు చాలా ముద్దుగా చూసుకున్నాను, రెండోసారి వచ్చినప్పుడు అబ్బా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను, మూడోసారి చూసుకున్నప్పుడు పర్వాలేదు అనుకున్నాను, ఎక్కువసార్లు వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇవన్నీ పక్కకు పోయిన తర్వాత చివరిగా మరి ఆ బహుమానాన్ని కూడా లెక్క చేయలేదు. కాబట్టి దేవుడిచ్చే బహుమానం ఎలాంటిదట? శాశ్వతమైన బహుమానం అని అంటున్నాడు. సామెతలు 11:18 ఒకసారి చూడండి. సామెతలు 18:11 చూసినట్లయితే, సామెతలు 18:11 ఒకసారి చదివించండి. కాబట్టి నీతిని విత్తి శాశ్వతమైన బహుమానం పొందేవారిగా ఉండాలి. బహుమానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మరి ఎక్కడెక్కడో దొరుకుతుంది మనం బహుమానం, కానీ బహుమానం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారంటే అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. యెషయా 49:4 ఒకసారి చూడండి. యెషయా 49:4 చూసినట్లయితే ఆ బహుమానం యెహోవా యొద్దనే దొరుకును, యెహోవా యొద్దనే దొరుకును. ఆ బహుమానం ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్దనే దొరుకును. యెషయా 49:4 నాకు న్యాయకర్త యెహోవాయే. బహుమానం ఎక్కడుందంట? బహుమానం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లేదు, దూత దగ్గర లేదు, లేకపోతే ఇంకొకరి దగ్గర లేదు, లేకపోతే వేరే గొప్ప వాళ్ళ దగ్గర లేదు, దేవుని దగ్గరనే కలదు. మనం మరి మంచి విత్తితే శాశ్వతమైన బహుమానం దొరుకుతుంది. ఆ బహుమానం ఎక్కడ ఉందని అక్కడిక్కడ తిరగకుండా ఎక్కడ వెతకాలన్నట? దేవుని వద్ద వెతికితే ఆ బహుమానం దేవుని యొద్ద ఉందని ఇక్కడ యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తుండే. 62:11 కూడా, యెషయా గ్రంథం 62:11 కూడా మరి ఆ బహుమానము దేవుని యొద్ద ఉంటుంది అని అంటుండు. కాబట్టి మరి ఆ బహుమానం ఎలా దొరుకుతుంది ఒకసారి చూడండి. అది 62:11 ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఎవరి యొద్ద ఉన్నది? ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉన్నది. మన దగ్గర వేరే దగ్గర శాలువ కొనుకొచ్చి ఈడ కప్పటం కాదు. ఎక్కడుందట బహుమానం? దేవుని యొద్దనే కలదు. కాబట్టి దేవుని దగ్గర ఆ బహుమానం ఉంటుంది. మనం ఆ దేవుని యొద్ద ఆ బహుమానం పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆ బహుమానం కావాలంటే 1 కొరింథీయులు 9:24 ఒకసారి చూడండి. 1 కొరింథీయులు 9:24 మనం గమనించినట్లయితే, పందెపు రంగము నందు ప్రతివాడును పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు అంటే అటు ఇటు పోయేది కాదు, అక్షయమైంది కాదు, కిరీటం పొందు వరకు మితముగా ఉన్నాము. ఆ కిరీటం ఎక్కడున్నా ఇంకా ఉంటుంది చూడమ్మా. 8, 9, 10 ఎత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును.
మీకు తెలియదా? అటువలే ఎలా పరిగెత్తాలన్నట అంటే స్లోగా పరిగెత్తి అక్కడ దాకా పోయినాక ఆయాసం వచ్చింది, నాకు గుండె ఆగిపోయింది, నేను పరిగెత్తలేకపోతున్నా అంటే సరిపోదు. బేత దాకా పోయినా కానీ, గీత దాకా పోయినా కానీ నాకు శక్తి సరిపోలేదంటే బహుమానం వస్తుందా? రాదు. నీవు పొందే విధంగా పరిగెత్తాలి, బహుమానం వచ్చే విధంగా పరిగెత్తాలి, బహుమానం దొరికే దగ్గర వెతకాలి. కాబట్టి అది పరిగెత్తితేనే మాత్రమే వస్తుంది. నువ్వు ప్రార్థిస్తే బహుమానం వస్తుంది, ప్రకటిస్తే బహుమానం వస్తుంది, మరి సత్కార్యములు చేస్తే బహుమానం వస్తుంది, ఇంకా శ్రమలకు సిద్ధంగా ఉంటే బహుమానం వస్తుంది, ఇంకా చెప్పాలి. చివరిగా ఫలిస్తే బహుమానం వస్తుంది. నిజంగా మనం ఆ ఫలించే స్థితిలో ఉన్నామా లేమా? కాబట్టి ఈరోజు మరి మూలమైనటువంటి మనకు అంశం ఏంటనంటే, ఈ రాత్రి ఏం జరుగుతుందట? అద్భుత కార్యములు జరుగునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ 2025వ సంవత్సరంలో మరి మీ యొక్క గ్రామంలో, ఉసిరికపల్లిలో, మరి మీ కుటుంబంలో, మీ గ్రామంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలి అంటే శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా నిశ్చితమైనవి మనము తొలగించుకోవాలి, మనం తొలగించాలి, శపితమైనవి తొలగించుకోవాలి, వేదనకరమైనవి తీసివేసుకోవాలి, దేవుని కొరకు జీవించగలగాలి. దేవుడు చేయమన్న పనిని చేసినట్లయితే దేవుడు మనకి మరి బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం దేవుని దగ్గర దొరుకుతుందని మనం గ్రహించి మనము వెళ్ళవలసిన వారం, పరిగెత్తవలసిన వారం అంటున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, చివరిగా మరి నేను ఒకటి చెప్పి మరి నా సాక్ష్యం కూడా ఒక నిమిషం. మీరు అనుకుంటున్నారు సారు బాగా చెప్పాడు, లేకపోతే బాగా చెప్పలేదు, గంట సేపు అయితే చెప్పిండు, అర్థమైనా కాకపోయినా గంట సేపు చెప్పిండు అని మీరు అనుకుంటుండవచ్చు. కానీ దేవుడి యొక్క చిత్తం ఉండి నేను ఇక్కడికి రావడం జరిగింది. దేవుని యొక్క చిత్తం ఉండి ఇక్కడికి రాలేదు. మరి దాదాపుగా 2 సంవత్సరాలు చాలాసార్లు డిస్కస్ చేసి అనుకున్నాం, కానీ రాలేకపోయాను. మరి నేను కూడా మరి రిటైర్ అయినాక పరిచర్యలో తీవ్రంగా ఉంటున్నాను. అంటే మామూలుగా భక్తి ఉన్నప్పుడు నాకు ఎలాంటి శ్రమ రాలేదు. కానీ దేవునిలో బాగా పనిచేస్తున్నాను, బాగా కష్టపడుతున్నాను. రాత్రనక పగలనక దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఎందుకనంటే నాకు ఏం కావాలి? బహుమానం కావాలి. ఈ బహుమానం కొరకు నా యొక్క కారులో డీజిల్ పోసుకుంటున్నాను, ఖర్చు పెడుతున్నాను. నేను చేసే బిజినెస్ ఏం బిజినెస్ అంటే దేవుని యొక్క బిజినెస్ చేస్తున్నాను. మరి బిజినెస్లో లాభం రావాలంటే మీ అయ్యగారు పెట్టుబడి పెడితే నాకు లాభం రాదు. ఎవరు పెట్టుబడి పెట్టాలి? నేనే పెట్టాలి. కాబట్టి నేను పెట్టుబడి పెడుతూ పోతున్న సమయంలో, ప్రయాసపడుతున్న సమయంలో ఒక దినమున నాకు 60 సంవత్సరాలు దాటిపోయినాయి, నేను రిటైర్ అయిపోయాను. మరి నా గుండె మరి లేకపోతే నా కాలు చెయ్యి సరిగ్గా పనిచేస్తుందా చేయట్లేదా అని చెక్ చేసుకుందాం అనిపోయినా. అప్పటి వరకు నాకు మంచిగా ఉన్నాను. చెక్ చేస్తానికి పోతే అక్కడ హృదయ విదారకమైనటువంటి విషయం ఏంటంటే నా గుండె పనిచేయట్లేదు. నా గుండె స్కాన్ తీశారు. యశోద హాస్పిటల్కి వెళ్ళి నేను అంతకుముందే అనుకుంటున్నాను, అప్పటికి మా మదరు హాస్పిటల్లో ఉంది. 6 నెలల నుంచి మదర్ని తీసుకుపోతున్నాను, వస్తున్నాను. నాకు సమయం దొరక నేను అక్కడ టెస్ట్ చేయించుకోవడానికి వీలు పడలే. ఆ తర్వాత మా మదర్ చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మరలా దేవుడు ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు, నీవు పోయి చెక్ చేసుకో అని చెప్తున్నాడు. చెక్ చేసుకున్న సమయంలో అక్కడ నా గుండెకు స్కానింగ్ తీశారు. ఏం తీశారంటే స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్ తీసినప్పుడు అది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో నా గుండె బొమ్మ రావట్లేదు. ఎందుకంటే ఆ గుండెకు అడ్డుగా ఇంకొకటి ఉన్నది. ఇలా ఆ గుండెకు అడ్డుగా కాల్షియం ఫామ్ అయిపోయింది. మొత్తం కూడా కాల్షియం ఫామ్ అయింది. మనం ఏమంటారు, ఎక్కడైనా తుడువన దగ్గర ఎప్పుడు మన వాష్ బేషన్ దగ్గర మొత్తం గడ్డగట్టి ఎట్లయితే ఉంటుందో అట్లా నా గుండె నిండా కూడా మొత్తం అడ్డుగా నిలబడ్డది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు ఉన్నటువంటి ఆ ఫీజును కూడా వాపస్ ఇచ్చి మీది పిక్చర్ రావట్లేదని చెప్పాను. యశోద వారు డబ్బులు ఇస్తారా వాపస్? ఇంకేదైనా ఉంటే ఇంకా తీసుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు నాకు డబ్బులు వాపస్ ఇవ్వటం జరిగింది. వాపస్ ఇచ్చిన తర్వాత ఈ టెస్ట్ పనిచేయట్లేదు, కానీ నువ్వు వేరే టెస్ట్ చేసుకొని ఇంకో టెస్ట్ చేశారు. యాంజియోగ్రామ్ తీశారు. యాంజియోగ్రామ్ తీస్తే యాంజియోగ్రామ్లో నా గుండె మరి పలు చోట్ల మరి చచ్చుబడిపోయింది. నా యొక్క గుండె ఆ యొక్క 3 వాల్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ వాల్స్, ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకదానికి మరి పొడుగ్గా ఉంటే ఆ పొడుగులో ఇక్కడ ఒక దగ్గర ఒకదానికి 5-6 చోట్ల, ఇంకో దానికి 5-6 చోట్ల, ఇంకో దానికి 5-6 చోట్ల మొత్తం కూడా అది మూసివేయబడినాయి. రక్తం పోవట్లేదు. అందులోకి వెళ్ళి ఏం పోవట్లేదు? రక్తం పోవట్లేదు. ఇది మరి అయితే మరి వారు ఒకేసారి నా భార్యకు ఆ సీడీ చూపించారు. నా స్నేహితుడు ఇంకొక అతను ఉన్నాడు,
ఆయన ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయినోడు. ఆ గుండె ఆపరేషన్ అయినోడు అన్నీ తెలుసుకుంటాడు. మంచి చెడు అన్నీ తెలుసుకుంటాడు కాబట్టి ఆ పిక్చర్ చూడగానే వీళ్ళ గుండె పగిలిపోయింది. నా గుండె బాగానే ఉంది అప్పటి వరకు, కానీ అది చూడగానే వారి గుండె పగిలిపోవడం జరిగింది. ఆ గుండె పగిలిపోయినప్పుడు మరి వారు చాలా దుఃఖంగా ఉన్నారు. నాకు కొంత సెన్స్ చేస్తున్నాను, ఏదో కొంత జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. వీళ్ళు ఇంకా తీవ్రంగా నన్ను టెస్ట్ చేస్తున్నారంటే ఏదో జరుగుతుందని నేను అనుకున్నాను. ఆ లోపల ఆ గుండెలో తర్వాత పక్కకు సన్న నరాలు ఉంటాయి, చిన్నవి బ్లడ్ వెజల్స్ అంటారు. ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా చచ్చుబడిపోయినాయి. అంటే మెయిన్ దాంట్లోకి వెళ్ళి కొంచెం కొంచెం డ్రాప్స్ పోతున్నాయి, కానీ ఆ చిన్న వాటిలలో ఆ చిన్నవన్నీ కూడా చచ్చుబడిపోయినాయి. ఎందుకు చచ్చుబడ్డాయి అంటే కారణం తెలియదు. అంటే మరి అనేక కారణాలు ఉండవచ్చు. మొత్తానికి ఇవి కూడా పనిచేయట్లేవు. పనిచేయడం ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. నేను వెంటనే వారికి చెప్పాం. వారికి నేను, నా భార్య, నా స్నేహితుడు అందరం మరి డిస్కస్ చేసుకున్న తర్వాత వారికి ఒకటే చెప్పాం, మేము మరలా డబ్బులు సమకూర్చుకున్న తర్వాత వస్తాము, మరి ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మరి అనేక మంది డాక్టర్లు నేను సంప్రదించవలసింది, అనేక మంది. ఎందుకంటే మరి వెంటనే చేయాలంటున్నారు. మరి నేను బాగా ఉన్నాను. నేను మిషన్ వర్క్ మీద వెళ్ళి ఆ కుంటాలు, ఆదిలాబాద్లో కుంటాలో ట్రైనింగ్ ఇచ్చి కుంటాల్లో ఒకరోజు విజిట్కి వెళ్ళి 500 మెట్లు ఉంటే కూడా కిందికి దిగి నేను పైకి వచ్చాను. అక్కడ పైకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ కూడా నాతో పాటు వస్తున్నారు. స్టూడెంట్స్ 3-4 చోట్ల వాళ్ళు ఆగారు. వాళ్ళ వయసు 25 సంవత్సరాలు, కానీ నేను 2 చోట్ల మాత్రం ఆగి మరి చాలా గట్టిగా ఉన్నాను, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను, ఏం లేదు నాకు బాధ. కానీ నా గుండె మాత్రం పనిచేయట్లేదు. దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా కూడా నేను ఎందుకు బ్రతికున్నానంటే నా యొక్క కష్టపడే తత్వము, దేవుడిచ్చినటువంటి ఆలోచన. ఉద్యోగంలో కాంప్రమైజ్ కాలేదు. ఉద్యోగంలో కూడా ప్రతినిత్యం నేను తిరిగేవాడిని. ప్రతినిత్యం ఏదో ఒక గ్రామంలో తిరిగేవాడిని, కష్టపడేవాడిని. మరి అది అయిపోయిన తర్వాత చాలామంది ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చుంటే మరి రెస్ట్ తీసుకుంటే రస్ట్ అయిపోయేది. కాబట్టి నేను రెస్ట్ తీసుకోకుండా నేను దేవుని పనిలో, ఎందుకంటే ఆ పని కంటే ఈ పని బహు గొప్పది కాబట్టి దేవుడు నన్ను కాపాడినట్లు మీరు గమనించవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఆ తర్వాత అందరినీ సంప్రదించిన తర్వాత వారు ఏదైనా మరి బైపాస్ అని చేయాలి, మరి స్టంట్స్ అని వేయాలి. స్టంట్స్ వేయాలంటే ఇప్పుడు మీ చర్చి 30 ఉన్నది. ఈ 30కి స్లాబ్ వేయాలంటే బీమ్ నిలబడుతుందా? నిలబడుతుందండి. 12 దాటినాయంటే బీమ్లో స్ట్రెంత్ ఎక్కువ అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి మన ఈ తొడ నరం తీసి ఇక్కడ వేస్తే పనికిరాదు. ఎందుకంటే నాకు అన్ని చోట్ల అవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం నరమే చేంజ్ చేయాలంటే పనికిరాదు. కాబట్టి ఇట్లా సలహా తీసుకుని ఏదో ఒకటి చేయకపోతే బాగుండదని అపోలో జూబ్లీహిల్స్లో మరి స్టంట్స్ 3 స్టంట్స్ వేయించుకున్నాను. ఏదో ఒకటి చేయకపోతే మరి 2 నెలలు నేను తిరిగాను, మెడిసిన్ ఇస్తున్నాను. ఒక డాక్టర్ చెప్పారు, మెడిసిన్ అయితే వేసుకుంటున్నావు, నీకేమైతే ప్రమాదం అయితే జరగదు, కానీ చేయించుకోవాలని అన్నాడు. కాబట్టి నేను తెలిసిన వారి ద్వారా పోయాను. అయినప్పటికీ కూడా ఒక డాక్టర్ ఏమో మొత్తం బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. ఒక డాక్టర్ ఏమో స్టంట్స్ వేయాలన్నారు. ఒక డాక్టర్ ఏమో వేసినా ప్రయోజనం లేదంటున్నారు. అయినప్పటికీ కూడా స్టంట్లు వేయించుకున్నాను. మరి ఈ విధంగా దేవుడు కొనసాగిస్తున్నాడు. నేను ఎందుకు చెప్పానంటే నేను టైంపాస్కు రాలే ఇక్కడికి. దేనికోసం వచ్చాను? దేవుని యొక్క వాక్యము ఏదో ఒక విధంగా మీకు బోధించాలి. ఎవరైనా ఒకరు, ఈ ఇందరిలో ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ యొక్క వాక్యాన్ని విని బాగుపడాలి, ఈ వాక్యాన్ని విని బలపరచబడాలి, ఈ వాక్యాన్ని విని దేవునిలోకి నడవాలి. పాత జీవితం ఏ విధంగా అయినా ఉండవచ్చు, అభివృద్ధి చెందలేని స్థితిలో ఉండవచ్చు, శపితమనే మన జీవితంలో ఉండవచ్చు. మరి నా బహుమానం ఎక్కడ దొరుకుతుందని పరిగెత్తున్నా, మరి దేవుని యొద్ద జరుగుతుందని నాకు తెలుసు. అక్కడే బహుమానం దొరికి, కానీ అక్కడికి పరిగెత్తడానికి నా పగిలిన గుండె అడ్డుగా ఉండకూడదని ఇంకా ఇంకా పరిగెత్తుతున్నాం. కాబట్టి ఈ సమయంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సువార్తను ప్రకటించాలి. దేవుని కొరకు పోరాటం చేయవలసిన వారుగా ఉంటుంది. దేవుని కొరకు మీరు ముందు వరుసలో ఉండవలసిన వారంటే. కాబట్టి ఈ భక్తి జీవితము, మరి నీ యొక్క క్రియలు దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కొరకు జీవించాలని ఒక ఉదయకాల సమయంలో మరి దేవుడు మరి స్పష్టంగా మరి నేరుగా మీతో మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటుండవచ్చు, నీ ఆస్తి పనికి రాదు. కరోనా కాలంలో చూసినట్లయితే ఏ కోట్లు పెట్టుకున్న వారు ఎవరు కూడా జీవించలేదు. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, 3 కోట్లు ఖర్చు పెట్టారు, పలుకుబడి ఉన్నది, పెద్ద పెద్ద నేతలు తెలుసు. మరి అమితాబ్ బచ్చన్ ఉన్నారు, కానీ వారు ఎన్నో ఖర్చు పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు వారి ప్రాణానికి కోల్పోవడం జరిగింది. కాబట్టి ఒకవేళ నీ యొక్క అన్నం పనికి వస్తుందనవచ్చు, లేకపోతే నీ ఐశ్వర్యం పనికి వస్తుండవచ్చు అని అనుకుంటుండవచ్చు, కానీ అది కూడా నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. కాబట్టి ఈ దేవుని యొక్క సన్నిధిలో మరి మీరు గడపడం
నేర్చుకోండి. దేవుని కొరకు జీవించడం నేర్చుకోండి. దేవుని కొరకు ప్రకటించడం నేర్చుకోండి. కాబట్టి ఇతరులు నశించిపోతే మీరు వారిని రక్షించవలసిన బాధ్యత నీపైన నాపైన ఉంది. కాబట్టి ఆ బహుమానం కొరకు నీవు పోరాడాలి. పరలోక రాజ్యంలో నీ ఆస్తిని బట్టి నీకు మరి అక్కడ బహుమానం కాదు, కానీ నీ అన్నమును బట్టి బహుమానం కాదు, లేకపోతే నీ శక్తిని బట్టి బహుమానం కాదు, కానీ నీ యొక్క క్రియలను బట్టి మాత్రమే బహుమానం వస్తుంది. కాబట్టి ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తవలసిన వారమేంటున్నాం. దేవుడు యొక్క మాటలు దీవించి మరి మన కవిట్లో మరి ఆయన కవిట్లో భద్రపరిచి మనను దీవించాలని ఆశపడుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.